ప్రత్యస్య యతోన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయాదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి ధర్మః ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరా జుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి శ్రీమద్భాగవతం పురాణతిలకం యద్వైష్ణవానాం ధనం యస్మిన్ పారమహంస్యం ఏకమమలం సత్యం జ్ఞానం పరం గీయతే యత్ర జ్ఞాన విరాగ భక్తి నైష్కర్మ్యమావిష్కృతం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం జ్ఞానాం హయగ్రీవముపాస్మహే శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమాం శరణం ప్రపద్యే సంసార సాగరే మగ్నం దీనం మాం కరుణానిధే కర్మ మోహ గృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్ జై గోవింద. శ్రీకృష్ణుడి యొక్క దినచర్యని గురించి నిన్న ప్రస్తావించుకున్నాం. ఆ దినచర్యలో భాగంగానే శ్రీకృష్ణుడు తన గృహం నుంచి బయలుదేరి సభ కోసమని వెళ్ళబోతున్నాడు. ఆ దారుకుడొచ్చాడు, రథాన్ని నిలిపాడు. వినయంగా నిలబడితే కృష్ణుడు దాంట్లోకి తన యొక్క సారథి చేతిని, అలాగే ఉద్ధవుడి యొక్క సాత్యకి మొదలైనటువంటి వాళ్లతో కూడి అతని యొక్క చెయ్యి పట్టుకొని రథంలోకి ఎక్కాడు. సూర్యదేవుడు గనక ఉదయించబోయేటువంటి దిక్కులో తాను పైకి లేచినట్లుగా ఆయన లేచి ఆ రథంలో కూర్చున్నారట. కింద నుంచి అంతఃపుర స్త్రీలందరూ కూడాను చాలా సిగ్గుతోటి ప్రేమతోటి ఆయన్ని చూస్తున్నారట. ఆయనకి వీడుకోలు చెప్తున్నారట.
ఆయన ఒక చిరునవ్వు అందరినీ చూసి నవ్వారట. ఆ నవ్వుతోటి చిత్తం హరింపబడినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ సాయంత్రం దాకా కృష్ణుడు వచ్చేంత మటుకు కూడా అనుభవించేటువంటి ఆ విరహాన్ని తలుచుకొని బాధపడ్డారట. సరే, కృష్ణుడు యాదవులందరితో కలిసి వెళ్ళాడు. సుధర్మ అనేటువంటి సభలోకి చేరాడు. ఆ సభలోకి ఎవరైతే చేరి కూర్చుంటారో వారందరికీ కూడా ఆకలి కానీ, దప్పిక కానీ, శోకం కానీ, మోహం కానీ, జర అంటే ముసలితనం కానీ, మరణం కానీ, ఇవేవి కూడాను, ఈ క్లేశాలేవి కూడా కలగవట అందులో ఉన్నటువంటి వారికి. సరే, కృష్ణుడు వెళ్ళి సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఎలా ఉన్నదట అంటే చంద్రుడు నక్షత్రాలతో కూడుకున్నట్లుగా అక్కడ యాదవ సభలో కృష్ణుడు అలా సింహాసనం మీద కూర్చుంటే చుట్టూ అందరూ కూడాను కూర్చున్నటువంటి ఆ సభ ఆ యాదవులతో కూడినటువంటిది అలా అందంగా కనిపించిందిట. సరే, ఉత్తమ సింహాసనంలో అధిష్ఠించినటువంటి కృష్ణుడు దిగ్మండలాన్నే ప్రకాశపరుస్తున్నటువంటి సూర్యుడిలాగా వెలిగిపోయాట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిహాసకులైనటువంటి వారు, చాలా హాస్యంతో మాట్లాడేవారు, అనేక రకాలైనటువంటి మాటలతోటి, నాట్యాలతోటి, నాట్యాచార్యులైనటువంటి వారు వచ్చారు. ఆ నర్తకులు వచ్చారు. వాళ్ళందరూ కూడాను వారు అభ్యసించినటువంటి నాట్యాలన్నీ కూడాను ప్రదర్శించి చూపిస్తున్నారు. గాయకులైనటువంటి వారు గొప్పగా గానం చేస్తున్నారు. సూతులు, వందిమాగదులు మొదలైనటువంటి వారందరూ వచ్చి మృదంగాల్ని, వీణల్ని, వేణువుల్ని, కరతాళాలని, శంఖాలని ఇవన్నీ కూడా మ్రోగిస్తూ ఆ ఆనందాన్ని కలిగిస్తున్నారు కృష్ణుడికి. అక్కడే ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములైనటువంటి వారందరూ కూడా ఆ సభలో వారందరూ అద్భుతమైనటువంటి వేద మంత్రాల చేత కొంతమంది వేద పారాయణ చేస్తున్నారు. కొంతమంది ఆ వేద మంత్రాలకి వ్యాఖ్యానాన్ని చెప్తున్నారట. వాక్చాతుర్యం కలిగినటువంటి పురుషులైనటువంటి కొంతమంది పూర్వం ఉన్నటువంటి మహానుభావులు ఎవరైతే ఈ రాజ్యాలని పరిపాలించారో వాళ్ళందరి యొక్క చరిత్రని కీర్తనం చేస్తున్నారట. ఆ సమయంలో సభాద్వారం దగ్గరికి ఒక పురుషుడు వచ్చాట. ఆ నూతనమైనటువంటి పురుషుణ్ణి చూసేటప్పటికే ద్వారపాలకుడు ఎవరై ఉంటారో అని కృష్ణుడి దగ్గరికి వచ్చి, స్వామి ఇలా వచ్చి ఉన్నారు, వారిని ప్రవేశపెట్టమంటారా అని అడిగాట. అడిగితే కృష్ణుడు అనుమతి ఇచ్చాట. వాడిని లోపలికి తీసుకొచ్చారట. అతను కృష్ణుడికి సాష్టాంగ నమస్కారం చేసి 2 చేతులెత్తి నమస్కరిస్తూ అతను చెప్పేట, నేను ఎవరిని అని పరిచయం చేసుకున్నట్ట. నేను జరాసంధుడి చేత బంధింపబడినటువంటి రాజులందరూ నన్ను దూతగా పంపించారు. అలాంటి దూతని, వారి తరఫున నీ దగ్గర ఒక విన్నపం చేయడానికి వచ్చాను మహాప్రభో, నువ్వు అనుమతిస్తే నేను విన్నపం చేస్తానన్నట్ట. తప్పనిసరిగా అన్నాడాను. అప్పుడు తాను చెప్పాట, జరాసంధుడు దిగ్విజయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో లోకమంతా తిరిగాడు. అలా తిరిగినప్పుడు ఎవరెవరైతే అతని యొక్క ఆధీనతని అంగీకరించలేదో అలాంటి రాజులైనటువంటి వాళ్ళందరినీ తాను బంధించాడు. సుమారు వాళ్ళు 20,000 మంది ఉన్నారు. 20,000 మంది రాజుల్ని బంధించి తాను గిరివ్రజం అనేటువంటి తన యొక్క రాజ్యంలో దుర్గంలో వాళ్ళని బంధించి ఉంచాడు. కనుక వాళ్ళందరూ కూడాను నీకు విన్నపం చేయమంటున్నారు కృష్ణ, మేము నిన్ను శరణాగతి చేశాం, మేమందరూ ఈ సంసారం చేత భయపడి ఉన్నాం, నిషిద్ధమైనటువంటి కోరికలతో కూడినటువంటి కర్మలలో నిరతమై, అంటే దాని యందు పూర్తిగా ఆసక్తమై ఉండేటువంటి మనుష్యులు నువ్వు చెప్పినటువంటి ధర్మాదులు ఏవైతే ఉంటాయో వాటిని పాటించరయ్యా. ఆ ధర్మాదులైనటువంటివి నీ సేవా రూపాలనేటువంటి జ్ఞానం వాళ్ళకి ఉండదు. అలా ఈ లోకంలో ఉన్నటువంటి జనులందరూ కూడాను వాటికి భిన్నంగా, నువ్వు అనుగ్రహించినటువంటి ధర్మాలకి భిన్నంగా వారి ఇష్టం వచ్చినట్లుగా వారు దానికి వ్యాఖ్యానాలు చెప్పుకొని నడిచేటువంటిది ఈ లోకం. అలాంటి ఈ లోకంలో
మహాబలవంతుడైనటువంటి నువ్వు కాలస్వరూపుడుగా వచ్చి వాళ్ళందరినీ కూడాను మట్టు పెట్టేస్తూ ఉంటావు. అలాంటి కాలస్వరూపుడైనటువంటి ఓ పరమాత్మ, నీకు నేను నమస్కరిస్తున్నాము అన్నారు. నువ్వు అసలు సాధు రక్షణ కోసం వచ్చావు, దుష్టులైనటువంటి వారిని శిక్షించడం కోసం వచ్చావు. ఆ వచ్చినటువంటి నువ్వు స్వయంగా నీ అంశతో సహా వచ్చావు, అంటే బలరాముడితో సహా. ఇలాంటి స్థితిలో జరాసంధుల్లాంటి దుర్జనులైనటువంటి వారు నీ శాసనాన్ని ఉల్లంఘించి మాకు కష్టాలు కలగజేస్తున్నాడు. మేము అది ఒక్కొక్కసారి మాకు సందేహం కలుగుతూ ఉంటుంది. నీ శాసనాన్ని ఉల్లంఘించి వాళ్ళు చేస్తున్నారా ఇలాంటి పనులు, లేకపోతే మా కర్మ ఫలంగా వాళ్ళు మాకు ఇలాంటి శిక్ష వేస్తున్నారా? మాకు అర్థం కావడం లేదయ్యా. ఇలాంటి సందేహం వచ్చినప్పుడల్లా వాళ్ళు ఉల్లంఘించి ప్రవర్తిస్తున్నారనేటువంటిది సత్యమే, కానీ మాకు వచ్చినటువంటి దుఃఖం మాత్రం ఆ ఉల్లంఘన వల్ల వచ్చిందా, లేకపోతే మా పూర్వకర్మ వల్ల వచ్చిందా? ఈ విషయాన్ని అయితే మేము తెలుసుకోలేక చాలా దుఃఖపడుతున్నాం. ఇదిగో మేము ఇంతకాలం కూడాను రాజులమని సుఖాలు ఎన్నో గొప్పగా అనుభవించాం. ఈవేళ చూస్తే కారాగారంలో ఉన్నాం. మేము అనుభవించినటువంటి ఆ సుఖాలన్నీ కూడాను స్వప్నతుల్యాలైపోయాయి. ఈవేళ వాటి యొక్క స్మృతులతో బ్రతుకుతున్నాం మేము. కానీ నిరంతరం భయంగా బతుకుతున్నాం. ఎప్పుడు వాడికి బుద్ధి పుట్టి, ఆ దుర్బుద్ధి పుట్టి మమ్మల్ని అందరినీ చంపేస్తాడో అనేటువంటి భయంతో బ్రతుకుతున్నాం. కేవలం ఇప్పుడున్నదల్లా మా మనస్సుల్లో భార్య, పుత్రులు మొదలైనటువంటి వాళ్ళ గురించినటువంటి చింత, భారంతో బ్రతుకుతున్నాం మేము. ముఖ్యంగా ఈ లోకంలో నీ మాయ చేతనే అందరూ మోహితులవుతూ ఉంటారు. అలాగే మేము కూడా నీ మాయ చేత మోహితులం అయ్యాం. కానీ నువ్వు అనుగ్రహించినటువంటి ధర్మానుసారంగా నిష్కామంగా కర్మ చేస్తే ఎవ్వరికి కూడాను చెడుపు ఉండదు అనేటువంటి విషయాన్ని మాత్రం విస్మరించాం. ఆ నిష్కామ కర్మని మాత్రం చేయకుండా సకామంగా చేస్తూ ఇన్ని రకాల దుఃఖాలకి మేము పడుతున్నాం, ఈ దుఃఖాలు పడుతున్నాం. కనుక ఓ దేవా, నీ పాదాల యొక్క సేవకులు, నీ పాద సేవకులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇలాంటి దుఃఖాలు ఎప్పుడు కలగవు, వాటిని నువ్వే పోగొడతావు. అందువల్ల ఈ జరాసంధుడు అని చెప్పబడేటువంటి బంధం మాకు పడింది. ఇప్పుడు ఆ బంధం నుంచి మమ్మల్ని విముక్తుల్ని చేయి. సింహం కనుక మేకల్ని బంధించినట్లుగా 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి జరాసంధుడు ఒక్కడే 20,000 మంది రాజులైనటువంటి మమ్మల్ని అందరినీ బంధించాడు. ఆ జరాసంధుడు నీతో 18 సార్లు యుద్ధానికి వచ్చాడు. 17 సార్లు నీ చేతుల్లో చావుదన్నులు తినిపోయాడు. చివరికి అత్యంత వీర్య సంపన్నుడమైనటువంటి మనుష్య శరీరాన్ని పెట్టి తో వచ్చినటువంటి సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి నిన్ను జయించలేకపోయినా జయించినట్లుగా భావించి గర్వితుడైపోయాడు. నీ ప్రజలమైనటువంటి మమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నాడయా అనేక రకాలుగా. కనుక నువ్వు మమ్మల్ని రక్షించడమా, వాడు మమ్మల్ని నీ యొక్క ఆజ్ఞ ఉల్లంఘనగా మమ్మల్ని శిక్షిస్తున్నాడా, మా కర్మ వల్ల వచ్చిందా, దాన్ని నువ్వే ఆలోచన చేసి మమ్మల్ని నువ్వు రక్షించాలా రక్షించక్కర్లేదా అనేది కూడా నీకే వదిలిపెడుతున్నావు, నువ్వు అనుగ్రహించు అని పంపించారు. దూత అన్నాడు, అంటే ఎందుకు, అది కర్మఫలమే అయినట్లయితే నువ్వు కూడా ఏమీ చేయలేవు, అది కర్మఫలం కాకపోతే మాత్రం జరాసంధుడిని చంపగలవు అని ఒక సమాచారం అన్నమాట. సరే, జరాసంధుడి చేత బద్ధులైనటువంటి ఈ దూత చెప్తున్నాడు, అలా బంధింపబడినటువంటి వాళ్ళు నీ దర్శనాన్ని నిరంతరం కోరుకునేటువంటి రాజులందరూ కూడా నిన్ను శరణాగతి చేస్తున్నారయ్యా, అందువల్ల ఆ రాజులకి సుఖాన్ని కలగచెయ్యి అని దూత అన్నాడు. దానికి సుఖమహర్షి అంటున్నారు పరీక్షణ్ మహారాజుతోటి, ఎప్పుడైతే దూత ఇలాగే వినిపించాడో రాజుల యొక్క సందేశాన్ని వినిపించి ఈ మాట అంటూ ఉండగానే అక్కడ పింగళ జటాజూటధారి అయినటువంటి వాడు, మంచి అద్భుతమైనటువంటి కాంతితో వెలుగొల్పేటువంటి దేవర్షి నారదుడు ప్రవేశించాట. అక్కడ ఉన్నట్టుండి అలా ఆవిర్భవించాట.
ఆవిర్భవించి రాగానే ఒక్కసారి అలా కనిపించగానే వెంటనే కృష్ణుడు సింహాసనంలో నుంచి లేచి ఆయన్ని తీసుకొని వచ్చి అనుచరులతో కలిసి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకి ఆసనం ఇచ్చి ఆయన అనేక రకాలుగా పూజించి ఆయన యొక్క పాద ప్రక్షాళనం చేసి శిరస్సును ధరించి ఇవన్నీ చేయవలసినటువంటి కృత్యాలు ఇవేవి కూడాను తప్పవు. అంటే పెద్దలు వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి, ఆ వచ్చినటువంటి వాడిని సింహాసనం మీద కూర్చొని అహంకారంగా సాధుపురుషుల్ని ఎప్పుడూ ప్రవర్తించకూడదు. సాక్షాత్తు భగవంతుడైనా కూడా తాను ఆచరించి చూపించడం ఎందుకు అంటే నువ్వు అంతకన్నా పెద్దవాడివి ఎప్పుడూ కాలేవు. కనుక అంతకన్నా పెద్దవాడివి కాలేనప్పుడు ఆ పరమాత్మే అలా చేశాడు అంటే తప్పనిసరిగా మనం ఎంత వారమైనా సరే మనం చేయదగిన వారమే అని తన యొక్క ఆచరణ ద్వారా తెలియచేయడం కోసం అన్నమాట. ఆయన చేసింది ఒక్కసారి మనకు తెలుసు, ప్రతిసారి మనం చెప్పుకోక్కర్లేదు, కానీ మనం ఒక్కసారి వింటే గుర్తు పెట్టుకోగలిగిన వాళ్ళం కాదు. అందుకని మాటి మాటికి ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుంటూ వెళ్ళవలసి వస్తుంది. సరే, మొత్తం మీద ఆయనకి అంతా అయిపోయిన తర్వాత కృష్ణుడు అన్నాడు ఆయనతోటి మధురంగా మాట్లాడుతూ, ఓ నారద మహర్షి, నువ్వు త్రిలోక సంచారివి కదా, 3 లోకాలు కుశలంగా ఉన్నాయా, బాగున్నాయా, అందరూ బాగున్నారా? నువ్వు అన్ని లోకాలు తిరగటం వల్ల మేము 3 లోకాల వృత్తాంతాన్ని తెలుసుకోగలుగుతున్నామయ్యా. అది మాకు ఒక భాగ్యం, ఇది చాలా గొప్ప భాగ్యం. ఎందుకంటే 3 లోకాలు తిరగగలిగేవాడు, 3 లోకాల్లో ఉండే సమాచారాన్ని అందజేయగలిగినటువంటి వాడు లోకంలో ఎవరుంటారు? నువ్వు తప్ప. కనుక అలాంటి నిన్ను మేమందరం కూడా పొంది మేము చాలా భాగ్యవంతులం అయ్యామన్నాడు. సరే, కానీ ఈ భూమండలంలో ఏ విషయం కూడా నీకు తెలియకుండా ఉండదు కదా. ఇప్పుడు పాండవుల యొక్క మనస్సులో ఏమున్నది, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ యొక్క చర్చలు ఏమైనా జరిగాయా, వాళ్ళ మనస్సుల్లో ఏదైనా ఉందా, వాళ్ళకి ఏదైనా ఒక కోరిక ఉన్నదా, లేకపోతే వారి ఆలోచన ఏమిటి, అదంతా ఒకసారి చెప్పవు అని అడిగాడు. ఈయనకి తెలుసు. తెలిసినప్పటికీ ఎందుకు అడిగాడు అంటే ఇక్కడ ఒక చిన్న ఇబ్బందికరమైనటువంటి విషయం వచ్చింది. అందువల్ల నారదుడు ప్రత్యక్షమయ్యాడు. నారదుడు తనంతట తాను రాడు, పరమాత్మ సంకల్పిస్తేనే వస్తాడు. ఈయన సంకల్పించాడు మనస్సులో, టక్కన ఆయన వచ్చి దిగాడు. ఎందుకు వచ్చాడో ఇప్పుడు తెలుస్తుంది, మనం వింటూ ఉంటే అర్థమవుతుంది. ఇప్పుడు నారదుడు అన్నాడు, ఓ సర్వవ్యాపక దేవా, నువ్వు ఈ లోకాన్నంతటినీ సృష్టించావయ్యా, మహామాయావివి అన్నాడు. అగ్నిలాగా ప్రకాశిస్తూ ఉంటావు, కానీ నీ ప్రకాశాన్ని గుప్తంగా దాస్తావు. నీ శక్తి ద్వారా సర్వభూతాల యందు కూడాను అంతర్యామిగా వ్యాపించి ఉంటావు, బయటకు కనిపించవు. నేను అనేక సార్లు దాటరానటువంటి నీ మాయని ప్రత్యక్షం చేసుకున్నాను, తెలుసా నీకు? అందువల్ల నువ్వు నన్ను ఇట్లా అడగటంలో ఇది కూడా ఒక మాయ అని నాకు తెలుసు. దీంట్లో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. నీకు తెలియకుండా ఏది ఉంటుంది? నువ్వు నన్ను అడగడం ఏంటి సభాముఖంగా? వాళ్ళ మనసులో ఏముందో నన్ను తెలుసుకోవాలని అనుకోవడం ఏంటి? అయినప్పటికీ నువ్వు అడిగావు కనుక నీకు నమస్కారం చేస్తున్నాను, నేను చెప్తున్నాను వినన్నాడు. అనే ముందు అన్నాడు కదా ఒక మాట, జీవులు చాలా కాలం నుంచి అనర్థాలని కలిగించేటువంటి ఒక శరీరంలో నుంచి ఇంకో శరీరంలోకి వెళుతూ ఉంటారయ్యా కదా. మరి అనర్థాలు కలిగించేది ఈ శరీరం. కానీ ప్రతి జీవి కూడాను ఒక శరీరంలో నుంచి ఇంకో శరీరం, అంటే ఒక జన్మ నుంచి ఇంకో జన్మలోకి, ఇంకో జన్మలోకి, ఇంకో జన్మలోకి ఇలా మారటానికైతే సిద్ధంగా ఉంటారు తప్ప అసలు ఈ శరీరం నుంచి ముక్తి పొందాలి అనే ఉపాయాన్ని మాత్రం పొందరయ్యా. ఆశ్చర్యంగా ఉంటుంది. నువ్వు వాళ్ళ ముక్తి కోసం, వాళ్ళకి విముక్తి కలిగించడం కోసం ఇలాంటి లీలావతారాలు చేస్తుంటావు, లోకంలో అవతరిస్తూ ఉంటావు. నీ యశస్సు అనేటువంటి దీపాన్ని అద్భుతంగా ప్రజ్వలింపచేస్తూ ఉంటావు. అలా ప్రజ్వలింపజేసినటువంటి ఆ కాంతిలో నిన్ను దర్శనం చేసుకునేటువంటి భాగ్యాన్ని అందరికీ కలిగిస్తుంటాం. అంటే అర్థం ఏంటి? ఆయన యొక్క అద్భుతమైనటువంటి చరిత్ర ఏదైతే ప్రకాశపరుస్తున్నాడో, ఈ చరిత్రని ఎవరైతే స్మరిస్తారో వాళ్ళందరూ కూడాను మానసికంగా పరమాత్మను దర్శనం చేయగలుగుతారు కదా.
అలాగా వాళ్ళలో ఉండేటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి కదా. అదిగో ఇలాంటి అద్భుతమైనటువంటి రీతితో లోకంలో అవతరించి నీ లీలలు చేస్తుండేటువంటి ఓ లీలాధరుడా, నేను శరణాగతి చేస్తున్నాను. నువ్వు సర్వజ్ఞుడవి, నీకు తెలియని విషయం లేదు. పాండవులు ఏం కోరబోతున్నారు, ఏం కోరారు అనేటువంటి విషయాలు నన్ను అడుగుతున్నావు. నీ ఆదేశాన్ని రక్షించడం కోసం నేను చెప్తున్నాను ఏమిటనేటువంటిది. నీ మేనత్త కుమారుడు, నీకు పరమ భక్తుడైనటువంటి యుధిష్ఠిరుడు నిన్ను కోరుతున్నది ఏమిటి అంటే, అతను సామ్రాజ్యాన్ని అభిలషిస్తున్నాడు. సామ్రాజ్యం అంటే ఏంటి? విరాట్ అవ్వాలన్నమాట. ఆయన సామ్రాట్ అవ్వాలి. ఆ సామ్రాట్ కోసంగా అతను ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరైనా సరే సామ్రాట్ అవ్వాలంటే, సమ్రాట్ అంటే ఏంటి అర్థం? లోకంలో ఉండేటువంటి అందరి రాజులకి కూడాను పైనవాడు. అంటే ఇప్పుడు మనకి రాష్ట్రపతి అంటుంటాం చూడండి, సపోజ్ ఊరికే ఉదాహరణకి. అలా అంటే ఇంకా అతని పైన ఎవరు లేరు, అతని వీళ్ళందరూ కూడాను సామంతులైపోతారు. సమ్రాట్ అంటారు అతను. అలాంటి ఆ సామ్రాజ్యాన్ని పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాడు. అందువల్ల అది పొందాలి అంటే రాజసూయ యాగం చేయాలి. రాజసూయ యాగం చేయకపోతే అది సాధ్యం కాదు. అది పొందినవాడు మాత్రమే ఈ రాజసూయ యాగం చేసి ఈ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రమే ఇంద్రుడితో పాటుగా స్వర్గంలో సుఖాన్ని అనుభవిస్తారు. మిగిలిన వాళ్ళు పొందలేరు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, మహాభారతంలో అసలు రాజసూయ యాగం చేయాలి అనేటువంటి సంకల్పం ఈ యుధిష్ఠిరుడికి ఎందుకు కలిగింది? కలగడానికి కారణమేంటి అంటే, ఈ పాండవుల యొక్క వంశం ఏదైతే ఉందో, కురు వంశానికి పూర్వీకులైనటువంటి మహానుభావులు, శంతనుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా స్వర్గానికి వెళ్ళారు. కానీ వాళ్ళందరూ ఆ ఇంద్రుడితో కూడినటువంటి స్వర్గాన్ని చేరలేదు. ఇక్కడ స్వర్గాలు కూడా రకాలు ఉన్నాయి. ఇంద్రుడితో కలిసి అనుభవించేటువంటి ఆనందం సంబంధమైనటువంటి స్వర్గం వేరు, అక్కడికి అందరూ చేరలేరు. ఇప్పుడు ఎవరో పెద్ద యుద్ధం జరిగింది, ఆ యుద్ధంలో సైనికులందరూ చనిపోయారు. చనిపోయినప్పుడు వాళ్ళకి వీరస్వర్గం వస్తుంది అని అంటారు. ఆ వీరస్వర్గం అంటే మనం అనుకుంటాం ఇంద్రలోకాన్ని పొందేశాడని. కాదు, ఆ స్వర్గం ఎక్కడుంటుంది? నరకంలోనే ఉంటుంది. నరకంలో ఒక భాగం అది, ఒక విభాగం అది. ఆ నరకంలో కూడా, నరకంలో అంటే మనం ఎప్పుడు దుఃఖాలు, నరకాలంటే కష్టాలు ఉంటాయి అనుకుంటాం. ఇక్కడ విభాగం ఉంటుంది. ఆ నరకంలో కూడా ఈ దుఃఖాలు అనుభవించే విభాగం ఉంటుంది, సుఖాలు అనుభవించే విభాగం ఉంటుంది. ఆ సుఖాలు అనుభవించేటువంటి విభాగం ఏదైతే ఉన్నదో దానికి స్వర్గం అనే పేరు. ఎందుకంటే సుఖాలు ఉంటాయి కనుక. అదిగో అందులోకి చేరతారు వీళ్ళందరూ కూడా. మరి ఇంద్రుడితో కలిసి సుఖాలు అనుభవించేటువంటి రీతి ఎవరికి ఉంటుంది అంటే, ఎవరైతే రాజసూయ యాగం చేస్తారో వాళ్ళు మాత్రమే పొందుతారు. వాళ్ళ వంశాలు తరిస్తాయి, అంటే అక్కడికి వెళతాయి. ఈ విషయాన్ని ఆ శంతనుడే నారదుణ్ణి పిలిచి చెప్పి, మేమెవ్వరం కూడా మా వంశంలో ఎవరూ ఈ రాజసూయ యాగాన్ని చేయలేదు, దానివల్ల ఆ ఇంద్రుడితో పాటుగా సుఖాలు అనుభవించేటువంటి రీతి లేకుండా మేమందరం ఇక్కడ ఉన్నాం కనుక మేమందరం కూడాను అక్కడికి చేరేలాగా ఇదిగో నా కుమారుడైనటువంటి మా మనవలైనటువంటి యుధిష్ఠిరుడు మొదలైనటువంటి వాళ్ళు రాజసూయ యాగాన్ని చేస్తే మేమందరం కూడా అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది కనుక నువ్వు వెళ్ళి ఆ యుధిష్ఠిరుడికి ఈ విషయాన్ని తెలియచేవయ్యా అని ప్రార్థిస్తాడు. ప్రార్థిస్తే అప్పుడు ఆ నారదుడే ఇక్కడికి వచ్చి ఆ యుధిష్ఠిరుడికి ఆలోచన కలిగిస్తాడు. నైనా 3 లోకాలు సంచరిస్తూ ఉంటావు కదా, నువ్వు మా పితృ పాదులు ఎవరినైనా చూసావా? చూశాను, నేను అక్కడి నుంచే వస్తున్నాను, నీకు సంబంధించిన ఈ సమాచారాన్ని తెలియచేయాలని వచ్చాను. నీ వంశస్థులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ స్వర్గాన్ని పొందక ఇదిగో రాజసూయ యాగం చేయమని చెప్పి నీకు ఆజ్ఞ ఇచ్చారయ్యా, అది తెలియచేయడానికి వచ్చానన్నాడు. ఇప్పుడు ఆ నారదుడే ఇప్పుడు కృష్ణుడి దగ్గరకు వచ్చేప్పటికీ కృష్ణుడు వాళ్ళ మనస్సులో ఏముందో అడుగుతున్నాడు. ఆయన ఇచ్చిందే ఆ ఆలోచన ఏమిటి అని అందరి ముందు చెప్తున్నాడు, అడుగుతున్నాడు అనమాట. అంటే అప్పుడు చెప్తున్నాడు ఈయన, సామ్రాజ్యాన్ని అభిలషించినటువంటి యుధిష్ఠిరుడు రాజసూయ యజ్ఞం చేయాలి అని అనుకుంటున్నాడు. ఆ యజ్ఞం ద్వారా నిన్ను ఆరాధించాలనుకుంటున్నాడు.
దానికి నీ యొక్క ఆమోదం కావాలి. 1. 2, ఆ యజ్ఞానికి నువ్వు రావాలి. ఆ మహాయజ్ఞానిలో నిన్ను చూడాలని దేవతలందరూ కూడాను చాలా అద్భుతమైన ఉత్సాహంతో ఉన్నారయ్యా. యశస్వులైనటువంటి రాజులు కూడా నిన్ను ఆ యజ్ఞంలో చూడాలనుకుంటున్నారు. కనుక ధర్మరాజు నిన్ను ఆ యజ్ఞానికి ఆహ్వానిస్తున్నాడు. బ్రహ్మ యొక్క స్వరూపమైనటువంటి నిన్ను గురించినటువంటి కథలు కానీ, లేకపోతే చేష్టలు కానీ, లీలలు కానీ శ్రవణం చేయటం వల్ల, లేదా నీ యొక్క ఆ గుణాలని కీర్తించడం వల్ల, నిన్ను ధ్యానించటం వల్ల స్వపచులైనటువంటి వారు, స్వపచులు అంటే కుక్క మాంసం తిని బ్రతికేటువంటి వారు, ఆ కుక్క మాంసం తిని బ్రతికేటువంటి వారు కూడా నీ యొక్క నామాన్ని కనుక గానం చేస్తే పవిత్రులైపోతున్నారు కదా. ఇంకా నీ నామాన్ని గానం చేస్తేనే పవిత్రులైపోతే నిన్ను స్పృశించినటువంటి వారు ఏం కావాలి? ఇక వాళ్ళ యొక్క భాగ్యం అని చెప్పాలి. అలాంటి భాగ్యం కోసమని నిన్ను చూడాలి, నిన్ను కీర్తించాలి, నిన్ను స్పృశించాలని దేవతలేమిటి, మానవులేమిటి, మహారాజులేమిటి అందరూ కూడాను ఎదురు చూస్తున్నారు. నువ్వు రమ్మన్నాడు. అందులో ఈ భువనాన్నంతటినీ కూడాను పావనం చేయగలిగినటువంటి మంగళకరుడవే నువ్వు. నీ కీర్తి ఇటు స్వర్గ, మర్త్య, పాతాళ లోకాలన్నిటి యందు కూడాను సువిస్తృతంగా దింగ్మండలం అంతా కూడాను వ్యాపించిందయా అన్నాడు. ఎట్లా అంటే స్వర్గంలో మందాకిని అనే రూపంతో గంగ పవిత్రం చేస్తోంది. ఆ మందాకిని ఎవరు? సాక్షాత్తు నారాయణుడి యొక్క పాద తీర్థం గంగే కదా. విష్ణు పాదోద్భవి గంగా అని నారాయణుడి యొక్క పాదాల నుంచి ఉద్భవించినటువంటి ఆ గంగ అటు స్వర్గలోకంలో మందాకిని అనేటువంటి రూపంతో స్వర్గాన్ని పవిత్రం చేస్తోంది. అలాగే పాతాళ లోకానికి వెళ్ళి భోగవతి అనేటువంటి పేరుతో పవిత్రం చేస్తోంది. భూలోకంలో గంగా అనేటువంటి పేరుతో అది ప్రసిద్ధమై అద్భుతంగా అందరినీ పవిత్రం చేస్తోంది. నీ యొక్క పవిత్రమైనటువంటి కీర్తి 3 లోకాలు కూడాను వ్యాపించి ఉంది ఇలాగా అన్నాడు అని నారదుడు చెప్పిన తర్వాత సుఖమహర్షి అంటున్నాడు పరీక్షణ్ మహారాజుతో, రాజా, అప్పుడు యాదవులందరూ కూడాను నారదుడు చెప్పినటువంటి మాటల మీద అంత శ్రద్ధ పెట్టలేదు. ఎందుకంటే వీళ్ళందరికీ కూడాను మనస్సులో మొట్టమొదటి వచ్చినటువంటి దూత చెప్పినటువంటి మాటల వల్ల జరాసంధుడి మీద అతన్ని ఎలాగైనా సరే గెలవాలి అనేటువంటి ఒక పంతంగా ఉన్నది యాదవులందరికీ. ఆ జరాసంధుడిని గెలవాలి అనేటువంటి పంతం కలిగినటువంటి వీళ్ళకి ఈ యజ్ఞం ఏదో జరుగుతోంది, యజ్ఞానికి రమ్మన్న దేవర్షి యొక్క మాటల మీద అంత పెద్ద రుచి కలగలేదు. కృష్ణుడు గమనించాడు. గమనించి ఇప్పుడు వీళ్ళని నేను కనుక ఇలా కాదనన్న పాండవుల కంటే నేను పాండవ పక్షపాతిని అంటారు. అందుకని ఏం చేశాడు, తెలివిగా ఆలోచించి ఉద్ధవా అని పిలిచాడు. అక్కడ ఉద్ధవుడు ఉన్నాడు. నువ్వు చాలా గొప్ప ఆలోచన పరుడివి, నీ మంత్రాంగం చాలా బాగుంటుందయ్యా, మాకు బంధువు కూడా నువ్వు, మా అందరికీ నేత్రం లాంటి వాడివి. అందువల్ల జరాసంధుడి యొక్క విజయం లేదా రాజసూయ యజ్ఞ దర్శనం ఈ రెండిట్లో మేము దేనికి వెళ్ళాలో ఒకసారి చెప్పు అన్నాడు. మాకు కొద్దిగా సందేహంగా ఉంది, దీనికి వాళ్ళ మనసు తెలుసుకున్నాడు యాదవులది. వెంటనే దీన్ని మళ్ళీ నేను ఎక్స్ప్రెస్ చేస్తే బలరాముడికి కౌరవుల మీద ఉన్నంత ప్రేమ పాండవుల మీద తక్కువ కొద్దిగా. అందుకని కృష్ణుడు పాండవ పక్షపాతి అని ఎక్కువగా విమర్శిస్తుంటాడు. అందుకని ఇది ఎట్లా ఉన్నదో చూడాలి. ఎందుకంటే జరాసంధుడు యుద్ధం అంటే మహాప్రీతి బలరాముడికి, దాని మీద ఎక్కువ దృష్టి పెడతాడు తప్ప దీని మీద పెట్టకపోవచ్చు. అందుకోసం అని చెప్పి ఈ గొడవ అంతా నాకెందుకు, నన్నేదో అనవసరంగా వాళ్ళు నిందించడం అన్నీ ఎందుకు అని చెప్పి ఉద్ధవుడి మీదకి తోసేశాడు. ఉద్ధవుడిని అన్నాడు, నువ్వు చాలా గొప్పవాడివి, అద్భుతమైనటువంటి జ్ఞాన సంపన్నుడివి, ఈ రెండింటి మీద మాకు ఇప్పుడు సందేహం వచ్చింది. ఇటు దూత వచ్చాడు, ఇటు నారదుడు వచ్చాడు, ఇద్దరూ ఆహ్వానాలు తీసుకొచ్చారు. ఈ రెండిట్లో దేనికి వెళ్తే బాగుంటుందో ఒకసారి నీ యొక్క ఆలోచనతో చెప్పు అన్నాడు. అనేటప్పటికే కృష్ణుడు సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడే, కానీ ఇలాంటి స్థితిలో నా మీద తోశాడంటే ఏదో ఉన్నది అనుకున్నాడు అతను.
అనుకొని వెంటనే ఏం చేశాడు, అప్పుడు సుఖమహర్షి అంటున్నారు, ఆ ఉద్ధవుడు నారదుడు పలికినటువంటి మాటల్ని, భగవంతుని యొక్క మనస్సులో ఉన్నటువంటి భావాన్ని చక్కగా తెలుసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు. అప్పుడు ఉద్ధవుడు అంటున్నాడు, ఓ కృష్ణ, దేవర్షి అయినటువంటి నారదుడు ఏమైతే చెప్పాడో దాన్ని అనుసరించి యజ్ఞం చేయాలి అని అభిలాష కలిగినటువంటి వాడు అయ్యి ఉన్నాడు ధృతరాష్ట్రుడు, మన యుధిష్ఠిరుడు అని తెలుసుకున్నాం. కానీ ఈ నీ మేనత్త కుమారుడు యుధిష్ఠిరుడికి నీ సహాయం లేకుండా అది జరగడం కష్టం. కనుక నీ సహాయం నువ్వు చేయడం అనేటువంటిది యుధిష్ఠిరుడికి ఎంత కర్తవ్యమో, నిన్ను శరణాగతి చేసినటువంటి రాజుల్ని రక్షించడం కూడా అంత కర్తవ్యమే అని నాకు తోస్తోంది. ఇందులో ఈ రెండింటినీ కూడా మనం సమన్వయపరుచుకోవాలి. ఎలా అంటే, యుధిష్ఠిరుడు రాజస్వ యాగం చేయాలి అంటే తప్పనిసరిగా సర్వ దిగ్మండలాన్ని జయించాలి. జయిస్తే తప్ప రాజస్వ యాగం చేయడానికి అవకాశం లేదు. అందువల్ల ఈ దిగ్విజయాన్ని పురస్కరించుకొని జరాసంధుడితో పరాజయం అనేటువంటిది కలగవచ్చు అని బెంగపడవచ్చు. మనం ఇప్పుడు ఈ రాజస్వ యాగం ద్వారా దిగ్మండలాన్ని అంతటినీ కూడా జయించేటువంటి ప్రక్రియలో ఆ జరాసంధుడు అనేటువంటి వాడిని కూడా చంపేస్తే అప్పుడు ఆ రాజులు రక్షింపబడతారు, యజ్ఞము జరుగుతుంది. ఈ రెండింటినీ దర్శనం చేయొచ్చు కదా అన్నాడు. ఎందుకంటే ఆ ప్రక్రియలో ఇది కూడా ఒక భాగం అవుతుంది. మళ్ళీ ప్రత్యేకంగా జరాసంధుడిని చంపించవలసిన అవసరం, మనం వెళ్ళి ప్రత్యేకంగా చేయవలసిన అవసరం లేదు అని అంటూనే ఒక మాట అన్నాడు. ఒకవేళ జరాసంధుడికి కనుక పరాజయం కలిగిందనుకో, అప్పుడు శరణాగతులైనటువంటి రాజుల యొక్క రక్షణ జరుగుతుంది, రాజస్వ యాగం జరుగుతుంది, రెండు ప్రయోజనాలు సాధింపబడతాయి. ఇది నా అభిప్రాయం అన్నాడు. అంటూనే ఇంకా సలహా ఇస్తున్నాడు, గోవిందా, ఈ ప్రసంగంలో జరాసంధుడికి కనుక పరాజయం కలిగితే మాకు అంటే యాదవులకి ప్రబల శత్రువైనటువంటి అతని యొక్క పరాజయం అనేటువంటి మహాప్రయోజనం యాదవులకి సిద్ధిస్తుంది. బంధింపబడినటువంటి రాజుల్ని విడిపించడం వల్ల నీకు గొప్ప కీర్తి వస్తుంది. ఈ జరాసంధుడు సుమారు 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు. ఇతను ఎవరి చేతుల్లోనూ చావడు అంత తొందరగా. ఇప్పుడు యుధిష్ఠిరుడు ఒకవేళ యుద్ధం చేయడానికి దిగ్మండలాన్ని జయించే ప్రక్రియలో అతన్ని చంపవలసి వచ్చినా సాధ్యం కాదు. ఎందుకంటే అతను 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు. అతనితో సమానమైన బలం కలవాడు మాత్రమే అతన్ని చంపగలడు. అతనితో సమానమైన బలం కలవాడు భీమసేనుడు అన్నాడు. కనుక భీమసేనుడు తప్ప అతని ఎదుటికి వెళ్ళి చంపగలిగినటువంటి వాడు ఎవడు ఉండడు. ఇంకొకటి, ఆ భీమసేనుడు కూడా అతన్ని ద్వంద్వ యుద్ధంలోనే జయించగలడు. కానీ అతను కనుక 100 అక్షౌహిణుల సైన్యాన్ని కనుక తీసుకొని వస్తే జయించడం కష్టం అన్నాడు. అందువల్ల ఈ భీమసేనుడికి అతనికి ద్వంద్వ యుద్ధాన్ని ఏర్పాటు చేయాలి. అతను ఇతని అన్ని ఉపాయాలు చెప్పేస్తున్నాడు ఉద్ధవుడు. అతను చాలా బ్రాహ్మణ ప్రియుడు. ఎవరు? జరాసంధుడు. మంచి భక్తి బ్రాహ్మణులంటే. అందువల్ల ఆ బ్రాహ్మణులు కోరినటువంటి ఏ కోరికనైనా సరే అతను కాదు అనకుండా ఇచ్చేస్తాడు. బ్రాహ్మణులంటే అంత ఇష్టం అతని. అందువల్ల అతనుకున్నటువంటి ఆ విషయాన్ని పుచ్చుకొని నువ్వు, అలాగే అర్జునుడు, అలాగే వృకోదరుడు, అంటే ప్రధానంగా చెప్పింది వృకోదరుణ్ణే, అంటే భీముణ్ణి. ఈ భీముడు బ్రాహ్మణ వేషాన్ని ధరించి అతని దగ్గరికి వెళ్ళి ఏం కోరితే అది ఇస్తాడు కనుక ద్వంద్వ యుద్ధాన్ని అతన్ని కోరమని చెప్పాలన్నాడు. బ్రాహ్మణ రూపంలో వచ్చినటువంటి అతను ఏం కోరితే అది ఇస్తాడు కనుక ద్వంద్వ యుద్ధాన్ని కూడా అతని కోరిక తీరుస్తాడు. ఇప్పుడు యుద్ధం చేయొచ్చు, అతన్ని చంపేయచ్చు అన్నాడు. నీ ఎదుట ఇది జరగాలన్నాడు.
అంటే అర్థం ఏంటి? అతనితో పాటు నువ్వు కూడా వెళ్ళాలి. కనుక నీ ఎదుట అతను జయించాలి. తప్పనిసరిగా జయించగలడు. ఎందుకంటే అతని చేతిలోనే చావు ఉన్నట్లుగా నాకు తెలుసు అన్నాడు. భీముడి చేతిలోనే అతనికి చావు ఉన్నది. లోకంలో ఎప్పుడైనా సరే అప్రాకృతమైనటువంటి రూపుడివి, కాలరూపుడు అయినటువంటి నువ్వు చేసేటువంటి విశ్వ సృష్టిలో, విశ్వ సంహారంలో, వీటన్నిటిలోనూ బ్రహ్మ యొక్క పాత్ర కానీ శంకరుడి యొక్క పాత్ర కానీ నిమిత్త మాత్రమే. చేసేదంతా నువ్వే. అలాగే ఇక్కడ కూడా జరాసంధుణ్ణి భీముడు వెళ్ళి చంపడం అనేటువంటిది నిమిత్త మాత్రం. చేసేది నువ్వే. అయితే నువ్వు ఇలా చేయడం వల్ల ఆ రోజుల్లో గోపికలందరూ కూడాను ఆ శంఖచూడుడి యొక్క వధ లేదా ఆత్మ పరిత్రాణం అంటే వాళ్ళందరినీ ఆ శంఖచూడు నుంచి రక్షించినటువంటి విధానం కానీ, లేకపోతే గజేంద్ర మోక్షాన్ని కానీ, లేదా రావణాసురుడి నుంచి సీతమ్మని కాపాడినటువంటి విధానాన్ని కానీ, లేదా కంసుడి నుంచి దేవకి వసుదేవుల్ని రక్షించినటువంటి విధానాన్ని కానీ గానం కీర్తనలు కానీ యొక్క గుణాలన్నింటినీ కూడా కీర్తిస్తున్నారు వాళ్ళు. అలాగే శరణాగతులమైనటువంటి మేము నువ్వు ఇచ్చినటువంటి ముక్తి విషయం ఏదైతే ఉన్నదో దాన్ని గానం చేస్తూ వెళుతూ ఉన్నాం. అలాగే జరాసంధుడి చేత బంధింపబడినటువంటి ఆ రాజులు ఉన్నారే, వాళ్ళ యొక్క భార్యలు రేపొద్దున నువ్వు ఆ రాజులందరినీ కనుక విడిపిస్తే ఆ పత్నులైనటువంటి వాళ్ళు, వాళ్ళకి కలిగేటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని లాలించడంలోనూ మొదలైనటువంటి వాటిల్లో జరాసంధుడిని వాళ్ళ యొక్క భర్తల్ని నుంచి జరాసంధుడి నుంచి భర్తల్ని రక్షించినటువంటి విధానాన్ని కథలుగా వాళ్ళు గానం చేసుకుని బ్రతుకుతారు. నీ కీర్తి అద్భుతంగా అజరామరమవుతుందయ్యా అన్నాడు. ఈ జరాసంధుడి యొక్క వధ వల్ల మాకు కూడా శిశుపాలుణ్ణి సంహరించినటువంటి కార్యాల్లాగా మాకందరికీ సౌకర్యం కలుగుతుంది. మూర్ఖులైనటువంటి దుర్మార్గులైనటువంటి వాళ్ళు నశించిపోతే యాదవులకి బలం కూడా కదా అది అన్నాడు. అందువల్ల రాజుల యొక్క పుణ్యకర్మ వల్ల కానీ, జరాసంధుడి యొక్క పాపకర్మ వల్ల కానీ ఈ రాజసూయ యాగం అనేటువంటిది నీకు కూడా ఇష్టమే అని మేము భావిస్తున్నాం. నువ్వు ఈ కర్మ నువ్వు ఇప్పుడు కనుక చేసినట్లయితే ఈ రెండిటికి కూడా ప్రయోజనం, నువ్వు అడిగినట్లు రెండిటికి సమాధానం ఇదే అన్నాడు. సరే, అప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి దేవర్షి విన్నాడు. అబ్బా ఉద్ధవ, ఎంత బాగా చెప్పావు అన్నాడు. అక్కడ ఉన్నటువంటి వృద్ధ యాదవులందరూ కూడాను చాలా గొప్పగా ప్రశంసించారు. కృష్ణుడు కూడా అన్నాడు, మంచి యుక్తియుక్తంగా చెప్పావయా ఉద్ధవ. ఎవరు చెప్పారు? ఆయన చెప్పాడు. ఆయన చేత పలికించాడు. సంపూర్ణంగా శుభకరమైనటువంటి విధానం చెప్పావు అని ఉద్ధవుణ్ణి అందరూ కూడాను అభినందించారు. తర్వాత ఆ దేవకీ నందనుడైనటువంటి శ్రీకృష్ణుడు, వసుదేవుడు మొదలైనటువంటి వాళ్ళందరి యొక్క ఆజ్ఞ తీసుకున్నాడు. ఇంద్రప్రస్థానికి బయలుదేరాడు. దారుకుడు, జైత్రుడు మొదలైనటువంటి సేవకులు అతని వెంట వెళ్ళారు. సరే, మొట్టమొదట ఏం చేశాడో, ఆయన బయలుదేరడానికన్నా ముందుగా సుతులతో పాటుగా, అంటే సంతానంతో పాటు, సామగ్రితో పాటు తన భార్యలైనటువంటి వాళ్ళందరినీ ముందు పంపించాడు పిల్లలతో పాటుగా. ఆ తర్వాత ఉగ్రసేనుడు, బలరాముడు మొదలైనటువంటి వాళ్ళ యొక్క ఆజ్ఞ తీసుకొని దారుకుడితో పాటు గరుడధ్వజ రథంతో ఆయన బయలుదేరాడు. వెనకాల ఏనుగులు వస్తున్నాయి, రథాలు, గుర్రాలు, పదాతులు, చతుర్విధ సైన్యాలు వస్తున్నాయి. ఆ సైన్యంతో పాటుగా అనేక మంది మృదంగాలు, డోళ్ళు వాయిస్తూ ఆనందాన్ని ప్రకటిస్తూ వెళుతూ ఉన్నారు. సరే, ఇట్లా వస్తూ ఉన్నటువంటి వీళ్ళందరూ రాగా దాని మీద వాళ్ళు తీసుకెళ్తున్నా కూడా చెప్తున్నారు. అప్పుడు పరిజనులైనటువంటి వాళ్ళ యొక్క పత్నులు, వార స్త్రీలు చక్కగా అలంకరించుకున్నారట. వట్టి వేళ్లతో నిర్మితమైనటువంటి గృహాలని తీసుకున్నారట. కంబళ్ళు అంటే ఎక్కడైనా ఆగవలసి వస్తే వెంటనే ఆ గృహాలు వేస్తారు, ఇప్పుడు టెంట్లలాగా అన్నమాట. ఆ గృహాలు, కంబళ్ళు, వస్త్రాలు వృషభాదుల మీద అంటే ఎద్దుల మీద ఎక్కించుకొని బంధించి డోలీల్లోనూ, ఒంటెల మీద, వృషభాల మీద, దున్నపోతులు, గాడిదలు, కంచరగాడిదలు, బండ్లు, ఏనుగులు వీటన్నిటి మీద కూర్చొని వెళుతూ ఉన్నారు. కంచరగాడిదలు చూశారా ఎప్పుడైనా?
కంచరగాడిదంటే తెలుసా? మనం ఎప్పుడైనా చూడాలంటే బదరికాశ్రమం అటువైపు ఆ కొండల మీద చూడవచ్చు. హిమాలయాల్లో అట్లాంటి ప్రాంతాల్లో ఈ కంచరగాడిదలు బరువులు మోయటానికని పెడతారు. సరే, మొత్తం మీద అప్పుడు పెద్ద పెద్ద ధ్వజ పతాకాలతోటి, ఛత్రాలతోటి, చామరాలతోటి అద్భుతంగా వీళ్ళందరూ కలిసి బయలుదేరుతున్నారట. ఎలా ఉందిట అంటే మంచి తరంగాలతో ఉన్నటువంటి బ్రహ్మాండమైన తిమింగళాలతో నిండుకున్నటువంటి సముద్రంలాగా ఉందట అది. సరే, అప్పుడు బయలుదేరుతూ ఉండగా కృష్ణుడు ఏం చేశాడు, మరి నారదుడు ఉన్నాడు, ఆయన చేతులు కట్టుకొని అక్కడే ఉన్నాడు. నారదుడితో అన్నట్ట, చాలా బాగుంది, నువ్వు వచ్చావు సమయానికి, నువ్వు సమయానికి రాకపోతే ఇప్పుడు ఏమయ్యేదో నాకు తెలీదు, కనుక నువ్వు సమయానికి వస్తూ ఉండి ఇలాగే అని పాపం ఆయన్ని పంపించేసేట. ఆయన కూడా తెలుసుకొని మనస్సులో పరమాత్మని ధ్యానించుకుంటూ ఆకాశ మార్గంలో వెళ్ళిపోయాట. అప్పుడు ఈ రాజుల నుంచి వచ్చినటువంటి దూత ఉన్నాడు కదా, ఆ దూతను పిలిచి ఆ దూతకు కూడా సంతోషం కలిగిస్తూ, నాయనా నీ తప్పనిసరిగా ఆ రాజులందరినీ విముక్తి కలిగిస్తాను అని మాట ఇవ్వు, నేను చెప్పినట్లుగా చెప్పండి అని చెప్పి పంపించేశాట. సరే, ఇతను కూడా, ఈ దూత కూడా వెళ్ళి ఆ రాజులందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి వార్తగా ఇది చెప్పేటప్పటికే వాళ్ళు ఎప్పుడెప్పుడా దీని నుంచి విముక్తి పొందుదామని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, అలాగే కృష్ణుణ్ణి దర్శనం చేసుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళకి సాక్షాత్ కృష్ణుడే వచ్చి వాళ్ళకి విముక్తి కలిగిస్తున్నాడని విని చాలా ఆనందపడ్డాడు. అప్పుడు కృష్ణుడు బయలుదేరి ఆనర్తం, సౌవీరం, మరుదేశం, కురుక్షేత్రం, అలాగే గిరులు, పర్వతాలు, నదులు, పురాలు, గ్రామాలు, అలాగే గోప జన నివాస స్థానాలు ఇవన్నీ కూడా నడుస్తూ 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 చివరిగా వృషద్వతి, సరస్వతి అనేటువంటి 2 నదుల్ని దాటి పంచాల దేశాన్ని దాటి చివరికి ఇంద్రప్రస్థ నగరానికి చేరట. ఎంతకాలం పట్టిందో పాపం ఇవన్నీ దాటడానికి. ఏమండి, అలా దాటారట. సరే, కృష్ణుడు తన నగరంలోకి ప్రవేశిస్తున్నాడనేటువంటి వార్త విని వెంటనే ఇతను పరిగెట్టుకుంటూ వెళ్ళి చాలా ఆనందంతో బంధువులతోటి, గురువులతోటి అందరితో కలిసి ఆయనకి ఆహ్వానం పలకడానికి వెళ్ళాడు. ఎలా ఉందిట ఈ పాండవుల యొక్క పరిస్థితి అంటే, ఇంద్రియాలన్నీ కూడాను ముఖ్యమైనటువంటి ప్రాణాలతో కలిసినప్పుడు ఎలా ఉంటుందో ఆనందం, అదో అలా ఉన్నదట. అంటే ప్రాణాలు లేచొచ్చినాయి అంటారు చూడండి, ప్రాణాలు లేచొచ్చినాయంట, అలా అన్నమాట. ఆ యుధిష్ఠిరుడు చాలా ఆనందపడ్డట. కృష్ణుడికి దగ్గరికి వెళ్ళాట. కృష్ణుడిని సేవించడంతోనే వాళ్ళకి ఇంతకాలం నుంచి ఉన్నటువంటి ఆ మనస్సులో ఆయన్ని దర్శించలేదనేటువంటి ఒక బాధ, విరహం ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఒక్కసారి పోయిందిట. గట్టిగా ఆలింగనం చేసుకున్నట్ట. ఒక్కసారి కాదు, తృప్తి తీరగా మాటి మాటికి ఆయన్ని ఆలింగనం చేసుకున్నట్ట. ఆయన సాక్షాత్తు ఏ లక్ష్మీదేవి అయితే ఆయన యొక్క వక్షస్థలంలో ఉంటుందో అలాంటి ఆ శరీరాన్ని ఆలింగనం చేసుకోవటం వల్ల అతని యొక్క అశుభాలన్నీ నశించిపోయాయట. పరమ శాంతి కలిగిందిట ఆ యుద్ధం. ఎందుకంటే మరి రాజసూయాగం చేయాలి కదా, చేయాలంటే ఆ దోషాలన్నీ పోవాలి కదా, పోగొట్టేశాడు అనమాట. అప్పుడు యుధిష్ఠిరుడు తన యొక్క ప్రేమతోటి అతన్ని చూస్తుంటే కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు రాలిపోయేట. వెంటనే భీముడు ఉన్నట్టు అక్కడ. భీముడు నవ్వుతూ ఆ మేనమామ కుమారుడైనటువంటి కృష్ణుడిని గట్టిగా ఆలింగనం చేసుకున్నట్ట. అతనికి కూడా ఆనంద బాష్పాలు రాలేట, పరమ సుఖాన్ని అనుభవించట. అప్పుడు అర్జునుడిని కూడా కృష్ణుడు ఆలింగనం చేసుకున్నట్ట. నకుల సహదేవులు ఇద్దరూ కూడాను ఆయనకి నమస్కారం చేసి ఆయన్ని ఆలింగనం చేసుకుంటే వాళ్ళకి ఆశీర్వచనం ఇచ్చేట. అలాగే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకి, వృద్ధులకి నమస్కరించి కృష్ణుడు కైకేయ, సృంజయ, కైకేయ వంశీయులైనటువంటి వాళ్ళందరి మీద గౌరవాన్ని చూపించాడు. సరే, అందరూ కూడా గానం చేస్తుంటే కృష్ణుడు బ్రాహ్మణులతో పాటు పురంలోకి ప్రవేశించాడు. సరే, యుధిష్ఠిరుడి యొక్క రాజధాని ఏదైతే ఉందో దాన్ని అంతటినీ ఒకసారి కృష్ణుడు పరిశీలన చేశాడు. చాలా అద్భుతంగా ఉంది. ఆ ఉన్నటువంటి దాన్ని అంతటినీ కూడా ఒకసారి చూసుకుంటూ అలాగా ముందుకు నడిచారు. కృష్ణుడు వచ్చాడు అనేటువంటి మాట వినేటప్పటికే మానవుల యొక్క నేత్రాలకి పానపాత్రుడు అంటారు ఆయన్ని. అంటే నేత్రాలతో ఆయన్ని పానం చేస్తారట అందరూ. చూడండి, మరి ఎవరైనా సరే అలా కళ్ళప్పగించి అలాగే చూస్తూ ఉంటారు కదా, అలా చూడడం అంటే అర్థం ఏంటి? తాగుతాం అనమాట. ఆ సౌందర్యాన్ని తాగడం, పానం చేయడం. అలాగే
మానవుల యొక్క నేత్రాలకి పానపాత్రుడైనటువంటి కృష్ణ భగవానుడు వచ్చాడు అని విని ఆ ఊళ్ళో ఉన్నటువంటి యువతులందరూ కూడాను ఇంట్లో ఉన్న పనులన్నీ వదిలిపెట్టేసి అన్ని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం చూడండి, పక్క మీద భర్త పక్కన వదిలేసేసి అన్నం పెడుతూ వదిలేసేసి అట్లాగా వీళ్ళందరూ కూడాను పరిగెట్టుకుంటూ వచ్చారట. వచ్చి భవనాల మీద ఎక్కారట. ఆ ఏనుగులతోటి గుర్రాలతోటి వస్తున్నటువంటి కృష్ణుడిని దర్శించారట. మనస్సులోనే కృష్ణుడిని ఆలింగనం చేసుకున్నారట. ఆయన మీద ప్రేమతోటి పుష్పాల వర్షం కురిపించారట. ఆ పుష్పాల వర్షాన్ని కురిపిస్తూ ఉంటే ఆయన అందరినీ కూడాను చిరునవ్వుతో ఒక్కసారి అలా చూస్తూ పలకరిస్తూ వస్తున్నట్ట. అప్పుడు వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటున్నారట, ఏమని, ఆ చంద్రుడితో పాటుగా నక్షత్రాలు వస్తున్నట్టుగా ఉన్నదట. అదంతా కూడా కృష్ణుడు చంద్రుడిలాగా అలా వస్తున్నటువంటి ఆయన పక్కన నక్షత్రాలు ఎవరంటే పత్నులట, ఆయన భార్యలట. ఆ భార్యలందరినీ కూడా చూసి అనుకున్నారట, ఈ భార్యలు ఎంత గొప్పవాళ్ళు కదా, ఈ కృష్ణుడు ఈవేళ కొత్తగా ఒక్కసారి మనల్ని చూస్తేనే మన మనస్సంతా ఇంతలా అయిపోతే నిరంతరం వాళ్ళని చూస్తూ ఉంటాడే, వాళ్ళు కూడా ఆయన్ని నిరంతరం చూస్తూ ఉంటారే, అలాంటి అద్భుతమైనటువంటి చూపులతో వాళ్ళకి ఎంత ఆనందం కలుగుతుందో కదా, ఇతర జన్మల్లో వాళ్ళు ఏం పుణ్యకర్మ చేశారో అని భావించారట. ఆ కృష్ణ దర్శనం అనేటువంటి పానం చేయాలనేటువంటి ఆసక్తులైనటువంటి వీళ్ళు ఉండగా, అలాగే ప్రధాన పురుషులైనటువంటి శిల్పి సంప్రదాయంలో శిల్పాలు చెక్కేటువంటి శిల్పకారుల్లో ప్రధానమైనటువంటి వారు పురవాసులు మొదలైనటువంటి వాళ్ళందరూ మంగళకరమైనటువంటి ద్రవ్యాలు తీసుకొని మార్గమధ్యంలో భగవంతుడిని పూజించారట. కృష్ణుడు సంతోషంతో విప్పారినటువంటి నేత్రాలతోటి ఉన్నటువంటి అంతఃపుర జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడాను చూస్తూ వాళ్ళందరినీ అనుగ్రహిస్తూ ప్రవేశం చేశారట రాజమందిరంలోకి. అప్పుడు తన కోడలతో పాటుగా, కోడలెవరు, ద్రౌపదితో పాటుగా కుంతీదేవి ఎదురొచ్చిందిట. వచ్చి ఆ మేనలుడు అయినటువంటి కృష్ణుణ్ణి దర్శించింది. చాలా ఆనందపడిందిట. ఎదురు రాలేదు, వాళ్ళు ఇంట్లో ఉన్నారు, ఈయన వెళ్ళాడు. వెళ్ళగానే పర్యంకం మీద నుంచి లేచింది, పక్క మీద నుంచి లేచి ఆయన్ని గట్టిగా ఆలింగనం చేసుకున్నదిట. నీ దయ వల్ల మేమందరం ఈవేళ బ్రతికామన్నదిట. ఆయన్ని తీసుకొచ్చి పూజ విధానాన్ని ఎలా చేయాలో వీళ్ళందరికీ కూడా అర్థం కాలేదంటే, ఇప్పుడు ఎవరైనా మహానుభావులు మన ఇంటికి వచ్చారనుకోండి, కంగారైపోతుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, వారికి ఎలా ఆనందం కలిగించాలి, ఏం చేయాలని కంగారు పడిపోతాం. కంగారులో ఏం చేస్తాం, కూర్చొని తిరగవేసి కూర్చోండి అంట. అట్లాగే ఉంటుంది అన్నమాట. అలాగే వీళ్ళందరూ కూడా చాలా ప్రేమతోటి, ఆ ప్రేమ అతిశయం చేత వాళ్ళ యొక్క బుద్ధి ఏం చేయాలి అనేటువంటి ఏదో చేయాలి, వాళ్ళకి ఎక్కువ చేయాలనుకుంటాం, పొరపాటున తక్కువ చేస్తాం. సరే, అట్లాగే మా పాప వీళ్ళందరూ కూడా పరమానందంతో వాళ్ళకి ఆదరించాలని ప్రయత్నం చేస్తూ ఆదరిస్తున్నారట. శ్రీకృష్ణ భగవానుడు అప్పుడు కుంతీదేవిని నమస్కరించి తనని గౌరవించదగినటువంటి ఎవరైతే ఉన్నారో తల్లులు లాంటి వాళ్ళు వాళ్ళందరికీ నమస్కరించారట. ఆ తర్వాత ద్రౌపదీదేవి, సుభద్ర వీళ్ళిద్దరూ కూడాను వచ్చి ఆయనకి నమస్కారం చేశారట. కుంతీదేవి యొక్క ఆదేశాన్ని అనుసరించి ద్రౌపది రుక్మిణిని తీసుకొని లోపలికి వెళ్ళి, రుక్మిణి, సత్యభామ మొదలైనటువంటి అష్టమహిషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడాను తీసుకొని వెళ్ళిందట. వాళ్ళందరూ కూడాను అనేక రకాలైనటువంటి వాళ్ళకి వస్త్రాలు అట్లా ఇచ్చి ఆదరించారట. అప్పుడు ధర్మరాజు భార్యలతోటి అనుచరులతోటి కృష్ణుడికి ప్రతిరోజు కూడా, వీళ్ళు అక్కడ నివసిస్తున్నారు, ప్రతిరోజు కొత్త కొత్త సుఖాలని కలగచేస్తూ కృష్ణ పరమాత్మకి ఇంద్రప్రస్థ నగరంలో ఆతిథ్యాన్ని ఇచ్చాట. ఆ కృష్ణుడు ప్రేమ వల్ల ఎప్పుడూ కూడాను అర్జునుడితో కలిసి ఆ ఖాండవనానికి, ఇంతకుముందు ఖాండవనానికి వెళ్ళి మళ్ళీ అలా ఎక్కువగా కృష్ణుడు అర్జునుడితో తిరుగుతూ ఉండేవారట. వీళ్ళిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదట, అలా తిరుగుతూ ఉండేవారట. ఇలా ఆనందంగా జీవనం సాగించారు అక్కడ కొంతకాలం. అయితే ఒకసారి సుఖమహర్షి చెప్తున్నారు, ఒకసారి ధర్మరాజు సభలో మునులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అందరూ కూడా కూర్చొని ఉండగా కృష్ణుడితో అన్నట్ట ధర్మరాజు, ఏమన్నట్ట, గోవిందా,
నేను రాజసూయం అనేటువంటి ఒక ఉత్తమమైనటువంటి యజ్ఞాన్ని చేసి లోక పావనులైనటువంటి నీ అంశస్వరూపులైనటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆరాధించాలనుకుంటున్నానయ్యా. నువ్వు మొట్టమొదట నీ యొక్క ఆశీర్వచనం దానికి కావాలి, మంగళాశాసనం కావాలి. నీ యొక్క ఆమోదం ఉంటే ఎలాంటి దుష్కరమైనటువంటి కార్యం సులువుగా జరిగిపోతుంది. కనుక నీ యొక్క పూర్తి ఆమోదంతో కూడినటువంటి ఆజ్ఞ కావాలి. ఈ యజ్ఞాన్ని పరిపూర్ణం నువ్వు చేయాలి అని ప్రార్థించట సభాముఖంగా. ఎందుకంటే అశుభాల్ని పోగొట్టేటువంటివి నీ పాదుకలు. అలాంటి నీ పాదుకల్ని శరీరంలో ధరించేటువంటి వారు, విశుద్ధమైనటువంటి చిత్తంతో నిన్ను ధ్యానించేటువంటి వారు, వాక్కులతో కీర్తించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి ఈ లోకంలో వాళ్ళు చక్రవర్తులైనా రాజులైనా సామాన్యుడైనా అలా నిన్ను నిరంతరం ధ్యానించేటువంటి వాళ్ళకి లభించని విషయాలంటూ ఉండవు కనుక అన్నాడు. నేను నిన్ను శరణాగతి చేశాను, నీ యొక్క అనుగ్రహం కనుక ఉంటే నాకు ఇది చాలా చిన్న పని అన్నాడు. అందువల్ల ఈ రాజసూయ యజ్ఞంలో ఉండేటువంటి జనులు ఎవరైతే ఉన్నారో నీ పాద పద్మ భజన వల్ల కలిగేటువంటి ప్రభావాన్ని చూడగలుగుతారన్నాడు ధర్మరాజు. కురువంశీయుల్లోనూ అలాగే శృంజయ వంశీయుల్లోనూ కర్మ ప్రధానులైనటువంటి వారు, భగవద్భక్తి విముఖులైనటువంటి వారు, మోహం కలిగి జీవనం సాగించేటువంటి వాళ్ళ యొక్క మోహాన్ని నివృత్తి చేయడం కోసం ఆ భక్తుల యొక్క అభక్తుల యొక్క ఉత్కర్ష అపకర్ష, భక్తులు ఇలా ఉంటారు అభక్తులైన వాళ్ళు ఇలా ఉంటారు అనేటువంటి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని వీళ్ళ యొక్క తక్కువతనాన్ని ఈ యజ్ఞంలో అందరూ నీ చేత చూపబడి చూస్తారన్నాడు. నువ్వు నిరుపాధికుడివి అయినప్పటికీ ఉపాధిని పొందావు, సర్వాంతరయామివి, సర్వదర్శివి, సమదర్శివి. అలాగే నువ్వు ఇలా ఉన్నప్పటికీ కూడా ఈ సేవకుల పట్ల, మాలాంటి సేవకుల పట్ల ఒక కల్పతరువు అయి ఉన్నావు. కల్పతరువు అంటే దాని కింద దాన్ని ఆశ్రయించినటువంటి ఎవరికైనా ఏది కావాలంటే అది అనుగ్రహించగలిగేటువంటిది. అలా కల్పతరువులాగా నీ అనుగ్రహం అనేటువంటిది మా మీద కురిపిస్తున్నావు. నువ్వు అంతటి వాడివైనా మేము ఇంతటి వాళ్ళమైనా మా మీద నీ యొక్క అనుగ్రహం అనేటువంటిది సదా కురుస్తూనే ఉన్నది అన్నాడు. సేవకుల్లో కూడా సేవ యొక్క తారతమ్య భేదాలు ఏవైతే ఉంటాయో దానికి తగినట్లుగానే ఫలం కూడా వస్తుందిట. అంతే కదా మరి. సేవకులైనటువంటి వారు వారు చేసేటువంటి సేవని బట్టి వాళ్ళు ఎక్కువ కష్టపడి చేస్తే ఎక్కువ ఫలం వస్తుంది. చాలు దాన్ని తప్పించుకుంటూ కొంత మాత్రమే అందరికీ ఒప్పజెప్పేస్తూ చేస్తే వాడికి వచ్చే ఫలం కూడా అలాగే ఉంటుంది కదా అన్నట్ట. అందువల్ల ఆ సేవ చేసేటువంటి దాంట్లో ఇది ఉంటుంది. నీ విషయంలో అలా చేసేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు, తక్కువగా చేయాలనుకునే వాళ్ళు ఎవరు ఉండరు. నీకు అత్యంత ప్రీతితో సేవ చేయాలనుకునే వాళ్ళే ఉంటారు. అంటే భగవంతుడు అన్నట్టప్పుడు, ఓ మహారాజా, శత్రు సంహారకుడివి నువ్వేం తక్కువ వాటివేం కాదు కదా అంటూ నీ విషయంలో నువ్వు ఏ విధంగా అయితే ఒక సంకల్పాన్ని సంకల్పించావో రాజసూయ యాగం చేయాలని, చాలా ఉత్తమమైనటువంటి ఆలోచన అది. దాన్ని తగిన విధంగా నువ్వు అనుష్ఠించడానికి నీకు నేను సహకరిస్తా. నీకు అత్యంతమైనటువంటి శుభకీర్తి సర్వలోకాల్లో కూడాను వ్యాపిస్తుంది అన్నాడు. ఈ మహాయజ్ఞం దేవతలకి, ఋషులకి, పితృదేవతలకి, నీ బంధువులైనటువంటి మాకు, సర్వభూతాలకి కూడాను కోరదగినదే, నీ చేత చేయాలి అని అందరూ సంకల్పించుకునేదే అన్నాడు. నన్నొక్కడిని అడుగుతున్నావు కాదు సుమి, జగత్తంతా అది కోరుతుంది నిన్ను. ఎందుకంటే నువ్వు ధర్మరాజువి కనుక. నీ చేతనే అలాంటిది జరపబడితే, నువ్వే సమ్రాట్టు అయితే లోకం అంతా సుభిక్షంగా ఉంటుంది, ధర్మ పరిపాలన నడుస్తుంది లోకం అంతా కూడా. అధర్మం అనేటువంటిది తగ్గిపోతుంది కదా, అందువల్ల అందరూ అది కోరుతుంటారన్నాడు. నువ్వు రాజులందరినీ గెలవాలి, నువ్వు గెలవగలవు, నీకు ఆ పరాక్రమం ఉంది. సర్వ భూమండలాన్ని వశం చేసుకోవాలి రాజసూయాగం చేయాలంటే. అలాంటి ఆ సర్వ భూమండలాన్ని కూడా నువ్వు వశం చేసుకొని
నువ్వు యజ్ఞ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రోగు చేసుకొని మహాయజ్ఞాన్ని నువ్వు చెయ్యి, నేను దానికి నా యొక్క పరిపూర్ణమైనటువంటి మంగళాశాసనం ఇస్తున్నాను అన్నాడు. నీకే సాధ్యమైంది అది, నువ్వు చేయగలవు, నీకు ఇంకొకరి సహాయం కూడా అవసరం లేదయా అన్నాడు. నా సహాయం నువ్వు అర్థిస్తున్నావు, నా సహాయం కూడా నీకు అవసరం లేదు, ఎందుకంటే నువ్వు అంత శక్తి కలవాడవి కనుక అన్నాడు. అని ఈ మాట అనగానే అంటూ ఇంకో మాట అన్నాడు. ఎట్లా నేను చెప్పగలుగుతున్నానన్నావా, నీ యొక్క సోదరులు ఉన్నారే వీళ్ళందరూ కూడా సామాన్యులు కాదు కదా, లోకపాలుర యొక్క అంశంతో పుట్టినటువంటి వాళ్ళు. అందులో నువ్వేమో జితేంద్రియుడివి, జితేంద్రియుడైనటువంటి వాడు, ఇంద్రియాలని జయించినటువంటి వాడు సాధించలేనిది లోకంలో ఏది లేదు, అద్భుతమైనటువంటి దీంతో సాధించగలుగుతాడు. నీ సోదరులు అలాంటి వాళ్ళే కనుక నువ్వు తప్పనిసరిగా అలాంటి జితేంద్రియుడైనటువంటి నువ్వు స్వయంగా నన్నే వశం చేసుకున్నావు, ఈ పిచ్చి రాజులను వశం చేసుకోవడంలో ఏం విషయం అన్నాడు. నన్నే నువ్వు వశం చేసుకున్నావు అన్నాడు. అప్పుడు నా యందు ఆసక్తుడు అయి ఉన్నావు నువ్వు, అలాంటి నువ్వు కానీ లోకంలో ఎవరైనా కానీ నా మీద పరిపూర్ణంగా శరణాగతి చేసి నా యందు ఆసక్తి కలిగినటువంటి ఎవ్వరికైనా సరే ఈ జగత్తులో ఏ దేవత కూడా, లేదా ఏ తేజస్సు చేత కానీ, ఏ యశస్సు చేత కానీ, ఏ సౌందర్యం చేత కానీ, ఏ ఐశ్వర్యం చేత కానీ వాళ్ళు తిరస్కరించబడలేరు అన్నాడు. అంటే వాళ్ళు దేని చేత కూడా ఓడిపోరు, లొంగిపోరు. నన్ను ఆశ్రయించినటువంటి వాడిని ఇవేమీ చేయలేవు. ఎందుకు? నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడెప్పుడూ చెడడు. అంటే వాటి మీద దృష్టి అతనికి అసలు ఉండదు, అవేమీ ఇతన్ని జయించలేవు. నన్ను మాత్రమే నిరంతరం స్మరిస్తూ బ్రతకగలుగుతాడు, నాకు సమర్పించిన హృదయం కలవాడు. మరలాంటప్పుడు మనుషుల విషయం నేనేం చెప్పాలి? ఇంకా లోకంలో ఉండి ఎవ్వరికైనా ఇది సాధ్యమే, నీకు సాధ్యమే అన్నాడు. అంటే అప్పుడు సుఖమహర్షి అంటున్నారు కదా, ధర్మరాజు ఈ మాటలన్నీ విన్నాడు, కృష్ణుడు పలికినవి, చాలా ఆనందపడ్డాడు. ఒక్కసారి మనస్సంతా కూడా ఉప్పొంగిపోయింది, శరీరంలో రోమాలన్నీ ఒక్కసారి నిక్కబొడుచుకున్నాయిట. విష్ణు ప్రభావం చేత పరమానంద భరితుడై తన యొక్క సోదరులందరినీ పిలిచి వాళ్ళందరినీ కూడా దిగ్యాత్రకి పంపించాడు, దిక్కుల్ని జయించడం కోసం పంపించాడు. అప్పుడు సృంజయ వీరులతో పాటుగా సహదేవుడు దక్షిణ దిక్కుకు వెళ్ళాట జయించడానికి భూమండలాన్ని. మత్స్యదేశీయులైనటువంటి వీరులతో పాటు నకులుడు పశ్చిమ దిక్కుకు వెళ్ళాట. ఈ దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి సహదేవుడు ఆ సమయంలో మన విభీషణుడిని కూడా కలుస్తాడు లంకకి వెళ్ళి. అప్పటికీ విభీషణుడు ఉన్నాడు. ఆ విభీషణుడు కూడా ఇతని యొక్క దీనికి అంగీకరించి, సమ్రాట్ అవ్వడానికి అంగీకరించి అతను కూడా కప్పం కట్టాడు. విభీషణుడు కూడా కప్పం కట్టాడు, మహాభారతంలో వస్తుంది అట్లా అన్నమాట. అందువల్ల ఈయన దక్షిణ దిక్కుకు వెళ్ళాడు సహదేవుడు, మత్స్యదేశీయులైనటువంటి వీరులతో పాటుగా నకులుడు పశ్చిమ దిక్కుకు వెళ్ళాడు, అలాగే కేకయ వీరులతో పాటుగా అర్జునుడు ఉత్తర దిక్కుకు వెళ్ళాడు, అలాగే మద్రవీరులతో పాటుగా భీమసేనుడు తూర్పు దిక్కుకు వెళ్ళి రాజులందరినీ కూడాను జయించుకొని వచ్చారు. వాళ్ళందరినీ ఆదేశించారు, మీరు మాకు సామంతులు అవ్వాలి, మీరు ఇలా కప్పం కట్టాలి అని అందరినీ కూడాను తమ వశంలోకి తీసుకున్నారు. కానీ సహదేవుడు మొదలైనటువంటి వీరుల యొక్క ప్రభావం చేత అన్ని దేశాల్లో ఉన్నటువంటి రాజులందరినీ జయించగలిగారు. కానీ జయించారు, అనేక రకాల ధనరాశుల్ని తీసుకొచ్చారు. అయినప్పటికీ జరాసంధుడు మాత్రం ఓడిపోలేదు. జరాసంధుడు ఒక్కడు ఇదిగో కంటికి ఏదో అంటారే గొంతులో రాయిలాగానో, కాళ్ళలో రాయిలాగానో, ముళ్ళులాగానో అన్నట్లుగా వాడు అలా ఉండిపోయాడు. వీడొక్కడే ఎలాగా వీడు జయించలేదు, వీడిని జయించకపోతే నేను రాజసూయాగం చేయలేనా, సమ్రాట్టును కాలేనా అని దుఃఖపడ్డాడు పాపం ధర్మరాజు. అంటే అప్పుడు కృష్ణుడు అన్నాడు, నువ్వేం కంగారు పడకు, వాడు ఇలా ఈ యుద్ధంలో జయించకపోయినా ఇంకో రకంగా జయింపబడతాడు తప్పనిసరిగా అని ఉద్ధవుడు ఏం చెప్పాడో అవన్నీ చెప్పాడు.
ఉద్ధవుడు ఇలా అన్నాడు, ఈ విధమైనటువంటి సమస్య వచ్చినప్పుడు సభలో ఇలా అనగా ఉద్ధవుడు ఇలా అన్నాడు. ఆ ఉద్ధవుడు చెప్పాడని ఆ ఉపాయాన్నంతటినీ చెప్తే అప్పుడు ఆ ధర్మరాజు సంతోషించాడు. అయితే మరి ఇంక బయలుదేరండి అన్నాడు. వెంటనే అప్పుడు భీముడు, అర్జునుడు, కృష్ణుడు ఈ ముగ్గురు కూడాను బ్రాహ్మణ రూపాలు ధరించి జరాసంధుడి యొక్క నివాస స్థానానికి, అంటే గిరివ్రజం అని చెప్పబడేటువంటిది, అక్కడికి వెళ్ళారు. సరే, బ్రాహ్మణ వేషంలో వెళ్ళినటువంటి ఈ ముగ్గురు కూడా చూడడానికి మాత్రం వేషం అయితే బ్రాహ్మణులుగా ఉంది, వాళ్ళ యొక్క రూపం అంటే వారి శరీరం కానీ ఆ సౌష్ఠవం కానీ ఇవన్నీ కూడాను క్షత్రియులనే తలపింపజేస్తున్నాయి. సరే, బ్రాహ్మణ రూపంలో వచ్చినటువంటి వీళ్ళకి అతిథి సత్కారాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అన్నీ అయిన తర్వాత స్వగృహంలో ఉన్నాడు ఇతను, ఎవరు, జరాసంధుడు. వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఇతను చాలా బ్రాహ్మణ భక్తుడు జరాసంధుడు. అందులో గార్హస్థ్య ధర్మాన్ని, గృహస్థ ధర్మాన్ని చాలా చక్కగా పాటిస్తున్నాడు. ఆ పాటించేటువంటి వాడు ఎవరైనా బ్రాహ్మణుడు ఇంటికి వస్తే వారు ఏది కోరితే అదల్లా ఇచ్చి పంపించేవాడు. సరే, వీళ్ళు వెళ్ళగానే వాళ్ళని పరిచయం, ఎవరు మీరు అని అడిగాడు. అడిగితే మేము చాలా దూరం నుంచి వస్తున్నాం అన్నాడు కృష్ణుడు. నీ గృహానికి అతిథులుగా వచ్చామయ్యా, యాచకులుగా వచ్చాం కనుక మా యాచనని నువ్వు స్వీకరించి మాకు కావలసినటువంటివి ఇవ్వు అన్నాడు. నీకు అలా గనక మేము అడిగింది కోరింది నువ్వు గనక ఇచ్చావంటే నీకు తప్పనిసరిగా శుభం కలుగుతుంది అన్నాడు. సరే, వెంటనే ఈయనన్నాడు అంటూ ఒక చిన్న ఇది చెప్పాడు, నీతి. ఏంటి నీతి అంటే, కిం దుర్దర్శం తితిక్షూణాం, కిం అకార్యం అసాధుభిః, కిం న దేయం వదాన్యానాం కఃపర సమదర్శినాం అన్నాడు. ఏంటిట, ఈ లోకంలో సహిష్ణులైనటువంటి వాళ్ళు, అంటే సహించి ఓర్పు కలిగినటువంటి వ్యక్తులకి అసహనీయమైనటువంటిది ఏది ఉండదు కదా అన్నాడు. అన్నిటినీ సహించగలిగినటువంటి శక్తి గలవాడికి లోకంలో సహించలేనిది ఏముంటుంది? అన్నిటినీ సహించగలుగుతాడు. అలాగే అసాధువులైనటువంటి వారు, అంటే దుర్మార్గులైనటువంటి వాళ్ళు చేయని అకార్యం ఏముంటుంది? చేయకూడని పని అంటూ ఏది, వీడు మంచి పని చేశాడు అని చూపించడానికి వీల్లేదు, చేసేవన్నీ చండాల పనులే ఉంటాయి. అలాగే ఉదార స్వభావాలైనటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళకి ఈయదగనిది ఏది ఉండదట, ప్రాణమైనా ఇచ్చేస్తారు. ఉదార స్వభావులైనటువంటి వాడు తమ సర్వస్వాన్ని ఇస్తాడు. భగవంతుడు అదే కదా, అంతటి ఉదార స్వభావం కలవాడు కనుకనే ఆయన్ని కావాలి అని కోరుకునే వారికి తనని తానే సమర్పించుకుంటాడు. అదిగో అలాంటి ఉదార స్వభావులైనటువంటి వారికి ఇది ఉంటుంది. సమదర్శులైనటువంటి వాడికి ఆత్మీయుడు కానివాడెవడు ఉంటాడయ్యా అన్నాడు. అంటే అందరినీ సమంగా చూడగలిగేటువంటి వాడికి ప్రత్యేకంగా ఒకడే ఆత్మీయుడు వీడు కానివాడు అనేది ఏమి ఉండదు, అందరూ ఆత్మీయులే. అట్లా అన్నమాట అని ఉదాహరణ చెప్పాడు. మరి నీకు ఏది సరిపోతుందో చూసుకొని నువ్వు ఉదార స్వభావం కలిగినటువంటి వాడివిగా లోకంలో కీర్తి పొందావు. బ్రాహ్మణుడు ఏది వచ్చి ఏది అడిగితే అదల్లా నువ్వు ఇచ్చేస్తావని నీ యొక్క కీర్తి 4 వైపులా వినిపించి మేము దూరం నుంచి వచ్చాం, మేము తెలుసుకొని అన్నాడు. అని ఆ తర్వాత సామర్థ్యం ఉండి కూడా అనిత్యమైనటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో, ఈ శరీరం ద్వారా సాధువులైనటువంటి వాళ్ళ చేత స్తుతింపబడదగింది, నశించనటువంటి యశస్సుని పొందేవాడే నిజమైనటువంటి మానవుడు. సమర్థత ఉన్నది, సమర్థత ఉండి తాను చెయ్యకుండా అకీర్తి పాలు కాకుండా, సమర్థత ఉన్నటువంటి వ్యక్తి అనిత్యమైనటువంటి ఈ శరీరంతో కూడా అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తే లోకంలో స్థిరమైనటువంటి కీర్తి విరాజిల్లుతుంది కదా అన్నాడు. ఇంకొక విషయం ఉన్నది ఇక్కడ, ఎవరికైతే కీర్తి అనేటువంటిది అజరామరం అవుతుందో, అంటే అది ముసలిది కాకుండా, అలాగే అమరమై ఉంటుందో, నశించకుండా, అంటే ఆ కీర్తి ఎప్పుడూ విలసిల్లుతూ ఉంటుందో ఈ భూమండలంలో, ఎంత కాలమైతే ఆ కీర్తి ఉంటుందో అంతకాలం స్వర్గంలో ఉంటాడట వాడు. కీర్తి ఎంతకాలమైతే భూమి మీద ఉంటుందో
అంతకాలం కూడా. అందుకనే అందరూ వాళ్ళ వాళ్ళ కీర్తి పతాకలు ఎగరేసుకుంటూ అవి చాలా లోకంలో అలా ఎక్కువ కాలం ఉండేలాగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సరే, ఇదిట కారణం. అందుకని అద్భుతమైనటువంటి నీ కీర్తి కూడా అలాగా అజరామరం అవుతుందయ్యా అన్నాడు. హరిశ్చంద్రుడు, రంతిదేవుడు, ఉంచవృత్తి చేసినటువంటి బ్రాహ్మణుడైనటువంటి ముద్గలుడు, శిబి, బలి, వ్యాధుడు, కపోతం ఇలాంటి వాళ్ళందరూ కూడా పూర్వం అనిత్యమైనటువంటి ఈ శరీరం ద్వారానే ధ్రువలోకాన్ని పొందారు. వాళ్ళు ఆ కీర్తిని సంపాదించి ఆ కీర్తి వల్ల అంత గొప్ప ఫలాన్ని పొందారు అని కృష్ణుడు అన్నట్ట జరాసంధుడితో. అలాగే నువ్వు కూడా అద్భుతమైనటువంటి కార్యాన్ని చేయి నీ ఔదార్యంతో. దానివల్ల నువ్వు అదిగో బ్రాహ్మణమైనటువంటి మేము వచ్చాం కదా, మేము కోరింది కాదు అనకుండా మాకు ఇచ్చి మాకు తృప్తి కలిగించవయ్యా, నీకు కూడా అంత గొప్ప కీర్తి కలుగుతుందన్నాడు. సరే, జరాసంధుడు అన్నాడు కదా. ఆ జరాసంధుడు ద్రౌపది యొక్క స్వయంవరంలో కృష్ణుణ్ణి చూశాడు. ఆ తర్వాత తాను అనేక సార్లు చావుదన్నులు తిన్నాడు. మరి వెంటనే ఎట్లా మర్చిపోతాడు చెప్పండి? ఎంత వేషం మార్చుకొని వచ్చినా కూడా గుర్తుండదా? కొద్దో గొప్ప పోలికలు గమనించాడు. కంఠస్వరం కూడా గుర్తుపట్టాడు, అనేక సార్లు అతని దగ్గర విన్నాడు కనుక. అది కాకుండా వాళ్ళ యొక్క కంఠంలో ఉన్నటువంటి గాంభీర్యం కానీ, వాళ్ళ యొక్క శరీరాల యొక్క సౌష్ఠవం కానీ, ఇది కాకుండా అనేక రకాల బాణాలు తగిలినటువంటి దెబ్బలు కానీ ఒంటి మీద ఆ ఘాట్లు కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూసి వీళ్ళు బ్రాహ్మణులు కాదు క్షత్రియులు అని గుర్తుపట్టాడు. అయినా కూడా బ్రాహ్మణులుగా వచ్చారు కదా, ఆ వేషానికే చాలు అద్భుతమైనటువంటి స్థితి అంటారు. వేషం వేసుకొచ్చి అప్పటికి కూడా బ్రాహ్మణుడిగా వచ్చాడు కనుక నేను వాళ్ళు ఏం కోరితే అది ఇస్తాను అనుకున్నాడు. నిజంగా క్షత్రియులే కపట రూపంతో బ్రాహ్మణ చిహ్నాలను ధరించి వచ్చారు. ఏది ఏమైనా కానీ వీరు కోరితే ఎవ్వరికి ఇవ్వడానికి తగనటువంటి ప్రాణాన్నైనా నేను ఇచ్చేస్తాను అనుకున్నాడు. అంత స్థితి, అంతే బ్రాహ్మణుడి యొక్క రూపానికి అంత గొప్ప ఇది ఇస్తాడనమాట, విలువనిస్తాడనమాట. అలా ఇచ్చినవాడు ఎవరు? ఇంకో ఆయన విరోచనుడు. విరోచనుడు కూడా దేవతలు బ్రాహ్మణ రూపంలో వచ్చి అతని ప్రాణాన్ని అడిగితే ఇచ్చేశాడు. బ్రాహ్మణులు అంటే అంత ప్రీతిటవాడు. సరే, ఇట్లా చెప్పి ఇంద్రుడు వీళ్ళు మళ్ళీ ఉదాహరణలు చెప్తున్నాడు. ఇతను ఎవరు? జరాసంధుడు అంటున్నాడు, ఇంద్రుని యొక్క రాజ్యలక్ష్మి ఏదైతే ఉందో దాన్ని ఉద్ధరించడం కోసం విప్రవేశంలో వచ్చాడు. ఎవరు? వామనుడు. సాక్షాత్ పరమాత్మ ఒక బ్రాహ్మణుడి రూపంలో వస్తే అతను సాక్షాత్ విష్ణువు అని తెలిసినప్పటికీ కూడా ఆ బలిచక్రవర్తి తన యొక్క సర్వస్వాన్ని కూడా సమర్పించాడు. చిట్ట చివరికి అతన్ని రాజ్య భ్రష్టుణ్ణి చేశాడు. ఇతను వచ్చింది విష్ణువు అని తెలుసు, బ్రాహ్మణుడు కాదని తెలుసు. కానీ ఆ బ్రాహ్మణ రూపంలో వచ్చినటువంటి అతను కోరినటువంటి కోరికని కాదు అనకుండా ఇచ్చినటువంటి వాడైనటువంటి ఆ దైత్య రాజు ఇవాల్టికి లోకంలో అద్భుతమైనటువంటి కీర్తిని పొంది ఉన్నాడు కదా, అది వింటున్నాం కదా. శుక్రాచార్యుడైనటువంటి గురువు చేత వారింపబడ్డా కూడా అలా పృథ్వీని దానం చేశాడే. నశించిపోయినటువంటి ఈ శరీరం ద్వారా బ్రాహ్మణుల యొక్క అభీష్టాన్ని, కోరికని తీర్చడం కన్నా గొప్ప యశస్సు పొందగలిగేటువంటిది లోకంలో ఇంకొకటి లేదు అని నిశ్చయం చేసుకున్నాడు. ఆ బ్రాహ్మణ రూపంలో వచ్చిన వాడు ఎవడైనా సరే ఆ బ్రాహ్మణ రూపంలో వచ్చాడు కనుక వాడికి ఇవ్వకపోతే నా జీవించి ఉన్న ఫలం లేదనుకున్నట్ట. అప్పుడు ఉదారమైన బుద్ధి కలిగినటువంటి జరాసంధుడు ఎంత చూడండి, మనం గమనిస్తుంటే ఎంతో దుర్మార్గులుగా లోకంలో ప్రసిద్ధికి ఎక్కిన వాళ్ళ దగ్గర ఉత్తమమైనటువంటి ఒక గుణం వాళ్ళని రక్షిస్తుంది. ఉత్తమమైనటువంటి ఒక గుణం వాళ్ళని రక్షిస్తోంది.
అంటే పరమాత్మ అంతటి వాడు అంతటి దుర్మార్గులైనటువంటి వాళ్ళకు కూడా సాక్షాత్కరించి వాళ్ళ దగ్గర ఈ విధమైనటువంటి ప్రవర్తన చేస్తున్నాడంటే వాళ్ళ దగ్గర ఆ ఉత్తమ గుణం ఉండబట్టి. అదన్నమాట. లేకపోతే భగవంతుడు అంతటి వాడు అసలు జరాసంధుడు ఆయన్ని దర్శించడానికి కూడా యోగ్యత ఉన్నవాడా? 18 సార్లు ఆయనతో యుద్ధం చేశాడు, ఆయన శరీరాన్ని తాకాడు, ఆయన్ని ఎన్నిసార్లు పట్టుంటారు ఆ యుద్ధాల్లో. దుర్మార్గుడు ఈ విధమైన పొందటానికి వీడి దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణ భక్తి కారణమే. అదిగో అంత గొప్ప స్థితితో ఇక్కడికి వచ్చి అడిగితే ఈయన అంటున్నాడు ఉదారమైనటువంటి బుద్ధితోటి, కృష్ణ అర్జున భీమసేనులతో పాటుగా ఉన్నటువంటి ఈ ముగ్గురు విప్రులని, వీళ్ళు కాదు కనిపిస్తుంది విప్రులే, సరే తప్పనిసరిగా మీరు ఇంత గొప్పగా నన్ను పొగిడేరే, యథార్థం అది, మీరేం కోరితే అది నేను ఇస్తాను, నా శిరస్సునివ్వమన్నా ఇస్తానన్నాడు. ఒక బ్రాహ్మణులుగా మీరు నా శిరస్సును అడిగినా సరే నేను ఇచ్చేస్తాను, ఇప్పుడే సిద్ధంగా ఉన్నానన్నాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు కదా, ఓ రాజేంద్ర, మేము బ్రాహ్మణులం కాదు, క్షత్రియులం, నీ దగ్గరికి యుద్ధం కోసమని వచ్చాం. అయినా బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి మాకు నువ్వు వరం ఇచ్చావు, ఇస్తాను అని మాట ఇచ్చావు కనుక మేం కోరుతున్నాను నీ దగ్గర యుద్ధం కావాలి. దీని తప్ప నీ దగ్గర నుంచి కోరడానికి మాకేమీ లేదు, మాకు అవసరము లేదన్నాడు. అందువల్ల నీకు మా కోరిక అయినటువంటి యుద్ధాన్ని తీర్చడం కోసంగా నువ్వు ద్వంద్వ యుద్ధం చేయాలన్నాడు. ఆ యుద్ధం కూడా మేం కోరినటువంటి రీతిలో ద్వంద్వ యుద్ధమే చేయాలన్నాడు. అప్పుడు కృష్ణుడు పరిచయం చేసుకున్నాడు. క్షత్రియులంటే ఎవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటూ ఆయన ముందుగానే గుర్తుపట్టాడు. అనుమానంతో ఉన్నాడు. ఆ అనుమానాన్ని నివృత్తి చేస్తూ దాన్ని చెప్పాడు. ఇదిగో ఇతను కుంతిపుత్రుడు భీముడు అన్నాడు. ఇతను అతని సోదరుడైనటువంటి అర్జునుడు అని పరిచయం చేశాడు. మరి నన్ను గుర్తుపట్టే ఉంటావేమో, నీకు శత్రువుని కృష్ణుడిని అన్నాడు బాబు. అనేటప్పటికీ ఎప్పుడైతే కృష్ణుడు ఇలా పలికాడో జరాసంధుడు పెద్దగా నవ్వాడు. ఆ నవ్వు కోపంతో వచ్చిన నవ్వు అది. ఆ నవ్వి అంటున్నాడు, మూర్ఖులారా, నాతో యుద్ధం చేయడానికి వచ్చారా? మీకు నిజంగా యుద్ధమే ఇష్టమైతే నేను తప్పనిసరిగా నేను ఇచ్చిన మాటకి నిలబడి మీకు యుద్ధమే ఇస్తానన్నాడు. కృష్ణ, నువ్వు మధురా నగరాన్ని వదిలేసి నా భయం చేత సముద్రానికి పారిపోయావు. అందువల్ల నువ్వు యుద్ధభీరుడివి. యుద్ధం అంటే నీకు భయం. అందువల్ల నీలాంటి వ్యక్తితో నేను యుద్ధం చేయాలనుకోవటం లేదు. చావుదన్నులు తిన్నవాడు వీడు 17 సార్లు, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. అతని పరాక్రమాన్ని చవి చూసినవాడు వీడు. చావు తప్పి కన్ను లొట్టపోయి ఇంటికి వచ్చినవాడు వీడు అంటున్నాడు ఈ మాట. ఇతను అంటున్నాడు అనమాట, నువ్వు భయం, యుద్ధం అంటే నీకు భయం కనుక నీతో నేను యుద్ధం చేయాలనుకోవడం లేదు. ఈ అర్జునుడు ఉన్నాడే, ఇతను అల్పబలం కలిగినట్లుగా కనిపిస్తోంది. వీడు బక్కగా ఉన్నాడే, నాతో ఏం పనికొస్తాడు వీడు అన్నాడు. వయస్సులో కానీ శరీరంతో కానీ నాకు సమానమైనటువంటి వాడు కాదు ఈ అర్జునుడు. అందువల్ల ఇతను యుద్ధం చేయగలిగిన సమర్థుడిగా నేను భావించడం లేదు. నాతో యుద్ధం చేయగలవాడు ఇదిగో ఈ భీముడు ఒక్కడే అన్నాడు. నా శరీరంతో పాటుకుండే శరీరం కానీ అతని బలం కానీ నాకు సంబంధించినటువంటివిగా అనిపిస్తోంది కనుక ఈ భీముడు ఒక్కడు మాత్రమే నాతో యుద్ధం చేయడానికి రావాలన్నాడు. పదండి బయటికి వెళదాం అని ఆ నగరం బయటికి తీసుకెళ్ళాడు. యుద్ధరంగం బ్రహ్మాండంగా తయారు చేయబడింది. బ్రహ్మాండమైనటువంటి యుద్ధం జరుగుతోంది. తాను ఒక గద తీసుకున్నాడు, ఆ భీముడికి కూడా ఒక గద ఇచ్చాడు. రంగస్థలంలోకి వెళ్ళారు. ఆ ఇద్దరు నటుల్లాగా వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు. మండలాకారంగా అటు ఎడమకి అటు తిరిగితే ఇటు ద్వంద్వ యుద్ధం చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ విధమైనటువంటి పోరాటం చేస్తున్నాడు. సరే, మొత్తం మీద ఇద్దరూ కూడాను పళ్ళు పటపటా కొరుకుతున్నారు ఆ రణరంగంలో.
పరస్పరం వాళ్ళ యొక్క గదలు ఉన్నాయి, ఆ గదల్ని విసురుతున్నారు, కొడుతున్నారు. ఆ సంఘర్షణ చేత పెద్ద పెద్ద నిప్పు రవ్వలు రాలుతున్నాయిట. సరే, ఈ ఇద్దరు యుద్ధం ఎలా ఉందిట అంటే ఒక 2 మదపు టేనుగులు కొట్టుకుంటున్నట్టుగా ఉందిట. అలాగే కొట్టుకుంటూ ప్రయోగిస్తూ ఉంటే అర్కవృక్షం అంటే జిల్లేడు, ఆ జిల్లేడు యొక్క శాఖలు విరిచినట్లుగా, దాన్ని విరక్కొడితే టాప్ టాప్ అని విరుగుతుంటాయి చూడండి. అలాగా ఈ వీరుల యొక్క బాహు వేగం చేత ఒకరిపై ఒకరు విసురుకునేటువంటి ఆ గదలు ఉన్నాయే, ఆ గదలు భుజాల మీద పడి శబ్దం వస్తుందట, విరుగుతున్న శబ్దం. నడువుల మీద పడి, పాదాల మీద పడి, చేతుల మీద, తొడల మీద, మూపురాల మీద అది పడిపోయి, ఇంతకీ ఏమిటి పొడి పొడయ్యేది? గద. వాళ్ళ శరీరాలు కాదు. ఇట్లా 2 గదలు కూడాను ధ్వంసం అయిపోయాయట, పగిలిపోయాయి. అప్పుడు చాలా కోపంతో వీళ్ళిద్దరూ కూడాను పిడిగుద్దులతో వచ్చారట. ఇంకా ద్వంద్వ యుద్ధం ప్రారంభించారు. పరస్పరం కొట్టుకుంటున్నారట. ఏనుగుల్లాగా ఒకళ్ళొకళ్ళు చేస్తూ ఉంటే శబ్దం కలుగుతోందిట, గుద్దుకి శబ్దం కూడా వస్తుందిట, భయంకరంగా వస్తుందిట. అలా వస్తుండేటువంటి వీళ్ళు విద్య చేత కానీ, బలం చేత కానీ, ప్రభావం చేత కానీ సమానమైనటువంటి ఉజ్జీలే. ఒకరొకరు పోట్లాడుకుంటున్నారు. ఇలా యుద్ధం జరుగుతోంది. రాత్రి పగలంతా యుద్ధం చేసేవారు, రాత్రి స్నేహంగా ఉండేవారట, మిత్రుల్లాగా ఉండేవారు. పగటి వేళ మళ్ళీ ఇద్దరు శత్రువుల్లాగా పోరాడుకుంటూ ఉండేవారట. ఇలా సుమారు 27 రోజులు యుద్ధం జరిగిందట. 27 రోజులు. 28వ రోజున భీముడు కృష్ణుడి దగ్గరకు వచ్చి అన్నట్ట, వీడితో నేను యుద్ధం చేయలేను, ఏమిటి ఈ గొడవ, ఎంతకాలం సాగుతోంది? వాడు బలవంతుడే, నేను బలవంతుడిని. ఈ జరాసంధుడిని జయించడం అంటే పూర్తిగా ఓడించగలగటం నా వల్ల కావడం లేదన్నట్టు. అప్పుడు జరాసంధుడి యొక్క జనన మరణాల గురించి ఇతనికి తెలియదు. అతని యొక్క జీవన తత్వాన్ని గురించి తెలియదు. అప్పుడు అతని యొక్క చరిత్రను చెప్పేట. అబ్బాయి, ఇలా పుట్టినప్పుడు ఇతను 2 చెక్కలుగా పుట్టాడని చెప్పి వాళ్ళ తల్లిగారు తండ్రి గారు చాలా అసహ్యించుకొని వీడిని తీసుకెళ్ళి వనాల్లో పడేశారు, అడవుల్లో పడేశారు. ఆ అడవిలో పడేసినప్పుడు ఆ 2 చెక్కలు ఏవైతే ఉన్నాయో అలా పడి ఉన్న సమయంలో జర అనేటువంటి ఒక రాక్షసి ఆకాశంలో, ఆకాశచారిణి ఆమె, అలా వెళుతూ నర వాసన వచ్చేటప్పటికీ ఏమిటని కిందకి చూస్తే 2 చెక్కలు కనిపించాయి, పిల్లవాడివి. అలా కనిపించినప్పుడు వెంటనే ఆ జర అనేటువంటి రాక్షసి కిందకి దిగి ఆ 2టిని కూడాను తీసుకొని 2 చెక్కల్ని కూడా కలువు అంటూ కలిపేసింది. ఆ కలపడంతో పిల్లవాడు వచ్చాడు. ఈ పిల్లవాడిని తీసుకొని వెళ్ళి, ఇదిగో ఈ రాజుగారి యొక్క కుమారుడని తన యొక్క దీనితో తెలుసుకొని వెంటనే రాజుగారి దగ్గరికి తీసుకువెళ్ళి ఇచ్చేసింది. నీ పిల్లవాడు బతికాడయా, తీసుకో, 2 ముక్కలుగా బయట పాడేసావు, నేను కలిపాను, ఇదిగో నీ పిల్లవాడు అని ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆ రాజుగారికి చాలా ఆనందం వేసింది. నువ్వు చేసినటువంటి ఇంత గొప్ప ఉపకారానికి నేనేం ప్రత్యుపకారం చేయగలను అన్నాడు. నాకు ప్రత్యుపకారం ఇతరత్ర అక్కర్లేదు, కానీ నేను ఇతన్ని బ్రతికించాను కనుక అది గుర్తుగా ఉండిపోయేలాగే ఏదైనా చేయమన్నది. అప్పుడు అతను జర అనేటువంటి రాక్షసి చేత సంధింపబడ్డవాడు కనుక ఇతనికి జరాసంధుడు అని పేరు పెట్టాడు అనమాట. ఆ పేరు లోకంలో గుర్తుంటుంది అందరికీ. ఆ పేరు తలిచినప్పుడల్లా ఈ కథ గుర్తొస్తుంది. ఆ ఉద్దేశంతో వచ్చింది నాన్న. అందుకని వీడు చావాలి అంటే వీడి శరీరాన్ని చీల్చేసేయాలన్నాడు. చీల్చబడిన శరీరం కలపబడ్డవాడు కనుక చావాలి అంటే మనకి ఇతనికి మృత్యు ఇతరత్ర రాదు. ఆ ఉన్నటువంటి జర ఇతన్ని కలిపిన తర్వాత ఇతనికి వరం ఇచ్చింది. వరాలు కూడా, నా చేత నువ్వు పుట్టావు కదా, అంటే నువ్వు మళ్ళీ బ్రతికావు కదా, అందువల్ల నువ్వు 1000 ఏనుగుల బలం, 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు అవుతావు అని చెప్పి వరం ఇచ్చి, నిన్ను జయించగలవాడు ఈ లోకంలో ఉండడని. అలాంటి అద్భుతమైనటువంటి వరాన్ని కూడా పొందాడు వాడు. ఆ పొందినటువంటి అతన్ని చంపడం ఇతనికి కష్టం అని తెలిసింది, మామూలుగా చంపలేడు. అందుకని కృష్ణుడు ఇవన్నీ తెలిసినవాడు కనుక అతనికి చరిత్ర చెప్పి అప్పుడు ఆ భీమసేనుణ్ణి తన తేజస్సు ద్వారా ఆలోచన చేశాడు. వీడిని చంపాలంటే ఇది ఒకటే కారణం అనుకొని అప్పుడు అతనికి చెప్పాడు. ఒక చెట్టు కొమ్మని తీసుకొచ్చాడు కృష్ణుడు.
తీసుకొని వచ్చి ఆ కొమ్మని ఇలా చీల్చాడు అతని ముందు. అప్పటికి సరే ఇది చెప్పేశాడు. తర్వాత యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో కృష్ణుడు అతనికి ఉపాయం చెప్పాలి. ఆ సమయంలో చెప్పాలి, ముందు చెప్పినా తర్వాత చెప్పినా ఎలా ఉంటుంది. అందుకని యుద్ధం జరుగుతున్నప్పుడు బ్రహ్మాండమైనటువంటి యుద్ధం జరుగుతుంటే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి అతను తన్నుకుంటున్నారు. అతనేమో ఓడిపోవటం లేదు. కృష్ణ నువ్వు ఏదో ఉపాయం చెప్తా ఉన్నావు, సాగుదంతున్నాడు, నేను సాగుదంతున్నాను, ఏమిటే ఇది అన్నట్లుగా అతను ఒకసారి అలా చూసేటప్పటికీ ఉండు అని వెళ్ళిపోయి ఒక కొమ్మని విరక్కొట్టి దాన్ని ఇలా 2 చీలికలుగా చీల్చేసి పాడేశాడు. ఇతనికి అర్థమైంది, ఓ ఇదే సంగతి అనుకొని ఆ ఉన్నటువంటి ఆ జరాసంధుడిని కొట్టి కింద పడేసి అతని పాదంతో ఒక పాదాన్ని అదిం పట్టి ఇంకొక పాదాన్ని పట్టుకొని చీల్చి పారేశాడు. అలా చీల్చి పారేసి పక్కన పడేశాడు. కృష్ణుడి యొక్క సంకేతం ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకున్నటువంటి తాను చెట్టు కొమ్మల్ని చీల్చినట్టుగా చీల్చి అక్కడ పాడేసేటప్పటికే అతను చచ్చిపోయాడు. ఎలా ఉంది, ఒక్కొక్క ఇది ఖండం కూడా ఒక పాదం, ఒక తోడ, అలాగే ఒక కటి, ఒక పృష్ఠం, ఒక స్తనం, ఒక బాహు, ఒక నేత్రం, అట్లా 2గా చీల్చి పాడేసేట. వాడు చచ్చిపోయాడు. దాంతో ఆ ఉన్నటువంటి ప్రజలందరూ హాహాకారాలు చేశారట. అప్పుడు కృష్ణార్జునులు ఇద్దరు కూడా భీముణ్ణి గట్టిగా ఆలింగనం చేసుకున్నారట. అద్భుతమైనటువంటి ప్రక్రియ చేశావు. మన రాజు అయినటువంటి యుధిష్ఠిరుడు ఆ రాజస్వ యాగం చేయడానికి ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా ఆటంకాన్ని పోగొట్టావని పరమానంద భరితులైపోయి గట్టిగా అందరూ ఆనందంతో కేకలు వేశారట. అయిపోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరుతూ ఉండగా ఆ కృష్ణుడి యొక్క ఇది ఇలా జరుగుతూ ఉండగా ఆ జరాసంధుడి యొక్క కుమారుడు వచ్చాడు, సహదేవుడు అని. అతని పేరు సహదేవుడు. అతను వచ్చి ఏం చేసేట, వెంటనే పాదాల మీద పడి, మహాప్రభు నన్ను రక్షించు, నేను శరణాగతి చేస్తున్నాను, నేను నా తండ్రిలాగా నీకు విరోధిని కాలేను అని పాదాల మీద పడితే అప్పుడు అతన్ని తీసుకువెళ్ళి రాజ్యానికి పట్టాభిషేకం చేశాడు. నువ్వే రాజ్యాన్ని పరిపాలించిపో అని పట్టాభిషేకం చేసి లోపలికి వెళ్ళి ఆ రాజులు ఎవరైతే ఉన్నారో ఆ బంధింపబడినటువంటి 20,000 మంది రాజులు, ఆ రాజులందరినీ కూడాను బంధ విముక్తుల్ని చేసి ఆ బంధ విముక్తులైనటువంటి ఆ రాజులందరికీ కూడాను అద్భుతమైనటువంటి సన్మానం చేయించాడు. అదేమిటి అనేది మధ్యాహ్నం చెప్పుకుంటాం. సర్వం శ్రీకృష్ణ. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద, జై జై గోవింద.
జై 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 గోవింద. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.